హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, అందరు హ్యాపీయే కదా? ఈ రోజు మనం మ్యాథ్స్ 2ఏలో లాస్ట్ క్లాస్ అన్నమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్నాం. దీంతో మనకి మ్యాథ్స్ 2A మొత్తం మ్యాథ్స్ 2B మొత్తం కూడా లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ పూర్తి స్థాయిలో, అంటే అది వదిలిపెట్టారు ఇట్లా కాకుండా దాదాపుగా మాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ తోటి అది కూడా పూర్తి అయిపోతుంది. సరే సార్, దీని తర్వాత మీరు ఏం చేస్తారు సార్ అంటే, బాబు నేను చెప్పాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రిడిక్టెడ్ పేపర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మేబీ నాకు తెలిసి త్వరలోనే వస్తాయి, 1 or 2 days వస్తాయి. సో అప్పటి వరకు ఇంకా మనకి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంది. అవి కూడా ఒక 2 days కంప్లీట్ చేస్తా. నాకు తెలిసి 1 or 2 days రేపు లేదా ఎల్లుండి కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెడిక్టెడ్ పేపర్స్ రాగానే మీ ముందుకు ఆ పేపర్స్ కూడా తీసుకొని వస్తాను. ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఈసారి ఫస్ట్ ఇయర్ పిల్లలు అయితే 470కి 460+ వచ్చేటట్టుగా, సెకండ్ ఇయర్ పిల్లలు అయితే 530లో ఆల్రెడీ 60 మీ ప్రాక్టికల్స్ అయిపోయి ఉంటాయి. సో 470కి మినిమం 450+ వచ్చేటట్టుగా మనం ఇక్కడ ట్రై చేద్దాం. సో 460 రావా సార్ మాకంటే వస్తాయి, బట్ మీరందరూ కూడా కొద్దిగా ఎంసెట్ అని జేఈ అని చెప్పి కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి సో మేబీ మినిమం ఒక 450 అన్న దాటేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకి ఇంగ్లీష్ క్లాస్ కూడా ఈరోజు స్టార్ట్ కాబోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పాను. సో మనం ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. సార్ ఓకే అన్నారు, వెరీ టాలెంటెడ్, చాలా మంచి ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారు సారు. అందరికి కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉండదు, బట్ సార్కి మాత్రం చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతో సార్ మన దగ్గరికి రావడం జరిగింది. సో సార్ దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడే జస్ట్ నవీన్ సార్ కూడా ఒకరితోటి మాట్లాడిపించారు సాంస్క్రిట్. సో మేబీ ఆ సార్ కూడా ఈరోజు వస్తే సాయంత్రం సార్కి చూపిస్తాను ఎట్లా అయిందని. దాని తర్వాత సాంస్క్రిట్ కూడా మొదలైపోతుంది. మేబీ రేపటి నుంచి సాంస్క్రిట్ కూడా మొదలు కావచ్చు, దట్ డిపెండ్స్. బట్ నన్ను మాత్రం ప్రెషరైజ్ చేయకండి. సో మాక్సిమం నా వల్ల అయిందంటే చేసుకుంటా పోతా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంగ్లీషు కంటిన్యూస్గా ఒక 3-4 days నడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఉన్నారు, సెకండ్ ఇయర్ ఉన్నారు కదా, అందరికి కలిపి చెప్పాలి. ఓకే రైట్. 1A 1B నీకు గుర్తుందమ్మా? గుర్తుంది స్వాతి, ఐ రిమెంబర్ దాట్. ఇప్పుడు నేను అందుకే చెప్పినాను, ఏమని చెప్పాను, సెకండ్ ఇయర్ వాళ్ళకి అయిపోతే నాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఉంది 1A 1Bకి సంబంధించి చెప్తాను. వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని క్లాసులు ఉన్నాయి అని చెప్పాను. సో ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దమ్, డోంట్ వరీ అట్ ఆల్. నేను చెప్పాను కదా చేస్తానని చెప్పి. మ్యాథ్స్కి మీకు తొందర లేదు, మ్యాథ్స్కి చాలా టైం ఉంది, బట్ మీకు కావాల్సింది మెయిన్గా లాంగ్వేజెస్. దాని గురించి నేను కొద్దిగా పోటీ చేస్తున్నా. సో మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయినట్టే. ఈరోజు సార్ ఒక క్లాస్ తీసేసుకుంటారు, ఈ రోజు నుంచి కంటిన్యూస్గా తీసుకుంటారు. ఓకే, సో ఈ పాజిటివ్ థింకింగ్ తోటి లెట్ us మూవ్ ఇంటు ద సెషన్. ద సెషన్ ఈస్ కంప్లీట్ మ్యాథ్స్ 2A వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటే దెబ్బకి కంప్లీట్ చేయబోతున్నాం. సో మీరు చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ వేసుకోండి. దాని తర్వాత బాబు ఒక నోట్స్, ఒక పెన్ రెండు పట్టుకొని నాతో పాటు సాల్వ్ చేసుకుంటా పోవాలి. కూర్చుంటే పని కాదు, సాల్వ్ చేసుకుంటా పోతేనే మీకు ప్రాబ్లమ్స్ ఒక్కసారి రివైజ్ అయినట్టుగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? IPE అచీవర్స్ చేస్తున్నాం. రైట్, మీకు ఆల్రెడీ తెలుసు మన వేదాంత తెలుగు జేఈ ఛానల్ అఫీషియల్ ఛానల్ అని ఉంటుంది, వేదాంత తెలుగు జేఈ అఫీషియల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. సచ్ దట్ దీనికి సంబంధించిన PDFs అని కూడా ఇక్కడ పంపిస్తాం. అండ్ ఇదే క్లాస్ యొక్క డిస్క్రిప్షన్ లో కూడా ఈ క్లాస్ యొక్క PDF మాత్రం పెడతాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం కంపల్సరీగా జాయిన్ కావండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఫ్రీగా. డబ్బులు ఏమైనా తీసుకుంటారు సార్ అంటే ఏం లేదు. నెక్స్ట్ ఎవరైతే పిల్లలు సెకండ్ సెషన్కి April 2nd అటెంప్ట్ కోసం ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఆ పిల్లలకు గుడ్ న్యూస్ ఏంటంటే మన దగ్గర ఒక పెయిడ్ బ్యాచ్ ఉంది, సెషన్ ఉంది, ఇంగ్లీష్లో చెప్తారు ఇది. ఇందులో 144 సెషన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్లు కూడా ఒక 10 ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. ఆ 10 కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 4,000 రూపీస్ మాత్రమే, 4,000 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఎక్స్ట్రా గైడెన్స్ కావాలంటే 12,000 పే చేయాలి. బట్ నాకు తెలిసి 4,000 తోటి ఓకే, బాగానే మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత ISI ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్కి ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం దీనికి 5,000 అవుతుంది. లేదు సార్ నేను క్రాష్ కోర్సు ISI 2 చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే 8,000, అంటే 1,000 తగ్గిస్తారు. 8,000లో మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, మీకు ఆల్రెడీ IPE మ్యాథ్స్ 2Aలో ఎక్కడెక్కడ 2 మార్క్స్ ఉంటాయి అనేది ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి బాబు. కాంప్లెక్స్ నెంబర్స్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్. అట్లానే డీమోవర్స్ థీరంలో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్. బైనామియల్ థీరం లో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ లో ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్.
సో టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి కవర్ అవుతున్నాయి. అంటే మాకు ఎక్కడ రాదు సార్ అంటే పార్షల్ ఫ్రాక్షన్ నుంచి 2 మార్క్స్ రాదు, అలానే ప్రాబబిలిటీ నుంచి కూడా 2 మార్క్స్ రాదు. బట్ ప్రాబబిలిటీలో 7 and 4 పక్కాగా అడుగుతారు కాబట్టి దాని గురించి ఆల్రెడీ మనం 2 క్లాసుల్లో నేర్చుకున్నాం. సో ఇవి మనం ఇప్పుడు నేర్చుకోబోయే. సార్ ఇన్ని టాపిక్స్ నుంచి వస్తాయి ఆ 2 మార్క్స్, ఈ టాపిక్స్ అన్ని ఒక రేంజ్లో చదవాలా అండి బాబు? తెలుగు రోజు అడుగుతున్నావమ్మా. సో మాక్సిమం ట్రై చేస్తానా, బట్ నేను చెప్తున్నాను కదా ఇప్పటికిప్పుడు తెలుగు నువ్వు అడిగింది మొన్న, నేను ఎప్పటి నుంచి మాట్లాడేది ఏంది సాంస్క్రిట్ గురించి, ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నా. అప్పుడు తెలుగు కానీ ఫ్రెంచ్ కానీ ఎవరు అడగలేదు. జస్ట్ నేను నిన్న ఇంగ్లీష్ చెప్పిస్తానని అనగానే ఇప్పుడు తెలుగు అండ్ మన ఫ్రెంచ్ అని అడుగుతున్నారు. సో అది పాసిబుల్ అవుతుందా లేదు, ఎందుకంటే ఎమ్మటే లెక్చరర్స్ దొరకాలని దొరకదు. మేము ఎప్పటి నుంచో వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి ఆ విధంగా మాకు అది ఓకే అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికి మేము 3 సాంస్క్రిట్ టీచర్స్ని అడిగాము. నవీన్ సార్ని అడిగితే చెప్తాడు. ముగ్గురు కూడా బోర్డు మీద చెప్పాలంటే ఫియర్ సార్, ఆన్లైన్లోకి రావాలంటే ఫియర్ సార్ అన్నారు. ఇంగ్లీష్ అయితే 2 అడిగాం. ఒకసారి అయితే నేను డేర్గా వస్తానే, అట్లేమో సార్ ఎక్కడైనా ఒకటే కదండి, ఎక్కడైనా ఒకటేనండి. నేను ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఆన్లైన్లో చెప్పారు సార్, ఆన్లైన్లో కూడా సార్ చెప్పారు. కాబట్టి కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అంటే సాంస్క్రిట్ వచ్చినంత మాత్రాన అయిపోదు, చెప్పే ఉండాలి, ఇక్కడికి వచ్చి చెప్పడం రావాలి. నవీన్ సార్ కెమిస్ట్రీ బాగా వచ్చు. స్టార్టింగ్లో ఎంత ప్రాబ్లం అయింది నవీన్ సార్కి ఇక్కడ చెప్పడానికి. నేను కొన్ని రోజులు ఒక 15-20 రోజులు పక్క నుండి చూసుకున్నాను, నేను చెప్పాను కదా. అట్లా సార్ కూడా అలవాటు అయిపోయింది, సబ్జెక్ట్ ఉన్నాడు. సో సడన్ గా దొరకాలంటే దొరకరు, బట్ నేను ట్రై చేస్తానని చెప్పాను. బట్ ఐ కాంట్ సే నేనైతే సాంస్క్రిట్ ఇంగ్లీష్ అయితే పక్కాగా అని చెప్పా. బట్ తెలుగు ఫ్రెంచ్ అయితే మాత్రం ప్లీజ్ ఎక్కడన్నా వేరే సోర్సెస్ ఉంటే చూసుకోండి. యూట్యూబ్లో కూడా మీకు చాలా సోర్సెస్ దొరుకుతాయి, అక్కడ చూసుకోండి. లేదు సార్ మాకు ఎక్కడ దొరకట్లేదంటే నేను ఏమైనా ట్రై చేయగలుగుతా తప్ప ఐ కాంట్ సే డెఫినెట్లీ ఐ కెన్ డూ, చెప్పలేను. బట్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఐ కెన్ సే ఎస్. సో ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ లో 2+2 2 క్వశ్చన్లు రాబోతున్నాయి, 2 మార్క్స్ 4 క్వశ్చన్స్. ఫటా క్వశ్చన్స్ అన్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నేనేం చెప్పాను బాబు, మీ దగ్గర ఏముండాలి, నోట్స్ పెన్ ఉండాలి. వచ్చిన పిల్లలందరూ కూడా లైక్ కొట్టండి. లైక్ కొట్టడం అంటే అటెండెన్స్ వేసుకోవడం, మీరు క్లాస్ వింటున్నట్టు లెక్క. ఓకే, లైక్ కొట్టేసేయండి. లెట్ us మూవ్ ఫర్దర్. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. బాబు దీని మీద క్వశ్చన్ కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంది. ఒక జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, x+iy అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ ఏమైంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఏమైంది అంటే బాబు ఇది ప్లస్ ఆర్ మైనస్ బయట ఉండి స్క్వేర్ రూట్ ఆఫ్ mod z ప్లస్ x/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z మైనస్ x/2 అవుతుంది. ఇది ఫార్ములా. సార్ ఇక్కడ z అంటే x+iy ఎందుకు సార్? x-iy ఉండొచ్చుగా, x-iy ఉండొచ్చుగా అంటే ఎస్, ప్లస్ i ఉంటే ప్లస్ i రాసా, మైనస్ i ఉంటే మైనస్ i అని రాస్తా. ఇప్పుడు ఇదే ఫార్ములా వాడుకో, నాకు z ఏమి ఇచ్చాడు బాబు, 7 + 24i అని ఇచ్చాడు, అవునా కదా? రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i ఏమైంది బాబు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z అంటే z యొక్క మోడ్లెస్ కనుక్కోవాలి. మోడ్లెస్ ఆఫ్ z ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 24 హోల్ స్క్వేర్ అంటే ఎంత అమ్మా, 24 × 24 25 అంటే 625 అయినప్పుడు ఎందుకులే 576 వస్తుంది అట్టుంది, అంతే కదా. 9 8 4 6 7 576. సో 576 అయింది. ఈ 576కి 49 యాడ్ చేసినాను, ఇది 625 అయింది. సో దిస్ ఇస్ 625 అంటే ఎంతమ్మా 25. సో mod z అంటే నీకు ఎంత వచ్చిందమ్మా 25 వచ్చింది. సో ఇప్పుడు రాస్తాను, ఇక్కడ ఏం రాయాలమ్మా, mod z ప్లస్ x స్క్వేర్ రూట్ ఆఫ్ mod z అంటే 25 ప్లస్ x, ఇగో ఇది x, ఇగో ఈ 24y, x అంటే ఎంత 7/2 ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ రాయాలా మైనస్ i రాయాలా సార్ అంటే ఇక్కడ ప్లస్ i ఉంది కాబట్టి ప్లస్ i అనే రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 - 7/2 అని వచ్చింది. అయిపోయింది క్వశ్చన్, అంతే, ఏం లేదు. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 + 7 32, 32/2 16 ప్లస్ i ఇంటూ 24 - 7 24 - 7 4 తీసేస్తే ఎంతమ్మా 3 తీసేయాలా 20 అదే చూస్తున్నా ఏంది ఇట్లా వస్తుంది అని చూస్తున్నా. 25 కదా, ఇది 25 - 7 అంటే 18 18/2 అంటే 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, సరే స్క్వేర్ రూట్ ఆఫ్ 9. సో ద ఆన్సర్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 4 + 3i ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా అందరికి? లైక్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i. ఇప్పుడు నేను చెప్పినాను కదా, దాని ప్రకారంగా ఏమైంది సార్,
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఫార్ములా కావాలంటే రాసుకోండి సార్. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ మైనస్ ఎక్స్ బై 2 సార్. సో మాడ్ జెడ్ ఎంతమ్మా? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 రూట్ 25 is 5 సార్. సో మాడ్ జెడ్ అక్కడ పెట్టేస్తే అప్పుడు ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ అంటే ఎంత సార్? ఎక్స్ ప్లస్ లో ఏముంది? ఇది ఎక్స్ ఇది వై, ఎక్స్ ప్లస్ లో 3 ఉంది బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 3 by 2. So the answer is plus or minus square root of 8 by 2 is 4 plus I into square root of 2 by 2 is 1. So this is plus or minus 4 plus 2 plus I is the final answer. Very simple agada. Okay na? Right. Question number 3. Find the multiplicative inverse of 7 plus 24i and sin theta comma cos theta. సార్ ఇదేంది? ఓకే, ఇది కాంప్లెక్స్ నెంబర్ లాగానే ఉంది. ఇదేంటి సార్ పాయింట్ లాగా ఉంది అంటే బాబు ఒక పాయింట్ ఉంది ఎక్స్ కామా వై అనే పాయింట్ ఉంటే దాన్ని నేను కాంప్లెక్స్ నెంబర్ లాగా ఎట్లా రాస్తామా? ఎక్స్ ప్లస్ ఐవై అని రాస్తా కదా. అట్లానే సైన్ థీటా ప్లస్ సైన్ థీటా కామా కాస్ థీటా అని ఏం రాస్తా? సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా అని రాస్తా. ఇట్లా రాసుకోవాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? 7 ప్లస్ 4i 24i కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఏమైంది బాబు? దాన్ని డివైడ్ చేసి రాయాలి. 1 by 7 plus 24i. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కదా. సో 2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? 1 by 2. 3 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? 1 by 3. ఎక్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? 1 by x. అట్లానే కాంప్లెక్స్ నెంబర్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? అది రెసిప్రోకల్. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ తీసేయాలంటే ఏం చేస్తా? దీని యొక్క డినామినేటర్ ని కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తా. న్యూమరేటర్ డినామినేటర్ అంటే 7 మైనస్ 24i. ఏం చేశాను నేను ఇప్పుడు? 7 ప్లస్ 24i ని 7 మైనస్ 24i తోటి మల్టిప్లై డివైడ్ చేశా. చేస్తే ఏమైంది సార్? ఇది 7 మైనస్ 24i బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 49 ప్లస్ 576. సో విచ్ ఈస్ 7 మైనస్ 24i బై 625 అయింది. దట్స్ ఇట్. లేదా ఇది రాసుకోవచ్చు 7 by 625 మైనస్ ఐ ఇంటూ 24 by 625 అని రాసి వదిలేయచ్చు. మరి దీనికి ఏమైంది సార్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ బాబు ఇదేంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది బాబు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైంది సార్? దీని రెసిప్రోకల్ అయింది. 1 by sin theta ప్లస్ ఐ కాస్ థీటా. దీని ఏం చేయాలి బాబు? సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అప్పుడు ఏమైంది? న్యూమరేటర్ లో సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అయింది. అంటే ఏమైంది బాబు? ఇది 1 అయిపోయింది. అంటే సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా అయింది. దీన్ని నేను పాయింట్ లాగా రాస్తా. ఎట్లా రాస్తా? సైన్ థీటా మైనస్ కాస్ థీటా అని రాస్తా. సైన్ థీటా మైనస్ కాస్ థీటా అని రాసేసా. అవునా కదా? రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. సార్ క్వశ్చన్ నెంబర్ 4. 4th క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ అంటే ఏంది సార్? బాబు ఇది ఎలా ఉంది? ఇది పాయింట్, ఇది పాయింట్. ఇది పాయింట్ అంటే ఏంటి సార్? -6 ప్లస్ 5i ప్లస్ ఇదేం సార్? 10 మైనస్ 4i. ఈ రెండింటిని యాడ్ చేయండి సార్. రియల్ ప్లస్ రియల్. 10 మైనస్ 6 is 4. 5 మైనస్ 4 is i. 5i మైనస్ 4i is i. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంది బాబు? అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈస్ మైనస్ z. z యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమైంది బాబు? మైనస్ z అయింది. కాబట్టి 4 ప్లస్ i యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమైంది? సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 plus i is minus of 4 plus i. That is nothing but minus 4 minus i is the correct answer. అవునా కదా? ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ రిమైనింగ్ చెప్తాడు కదా సార్. చెప్తాడు డైలీ ఇంక అయిపోలేదమ్మా. సమీర్ సార్ ఇక్కడే ఉన్నాడు, ఎటు పోలే. చెప్తాడు 1 by 1 చెప్పుకుంటే పోతాడు సారు. ఫైండ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. బాబు పోలార్ ఫార్మ్ అంటే ఏంది? యూలర్ ఫార్మ్ అంటే మీకు తెలుసు. పోలార్ ఫార్మ్ అంటే సిస్ థీటా.
సిస్ ఫామ్ లో ఉంటే దాని పోలార్ ఫామ్ అంటారు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఇంటూ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఉంటే దీన్ని కార్టీషియన్ ఫామ్ అంటారు. పోలార్ ఫామ్ అంటే ఎట్లా వస్తుంది? పోలార్ ఫామ్ అంటే మాడ్ జెడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రావాలి. దీన్నే మనం పోలార్ ఫామ్ అని పిలుస్తాం. నీకు ఇచ్చిన జెడ్ ఏంది బాబు? జెడ్ ఈజ్ నథింగ్ బట్ 1 + i√3. ఇక్కడ నేను రెండు విషయాలు కనుక్కోవాలి. ఒకటేమో మాడ్ జెడ్ ఏమైంది సార్? √1² ప్లస్ √3 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ √1 + 3 దట్ ఈస్ 4. √4 ఈజ్ నథింగ్ బట్ 2 అయింది. అట్లానే వాట్ ఈస్ tan థీటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 + i√3 అంటే ఎట్లా రాస్తారు బాబు? 1, √3 అని రాస్తారు. విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంది? పాజిటివ్, పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే థీటా ఏమైంది బాబు? ఆల్ఫా అవుతుంది. థీటా ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా. మరి థీటా అంటే ఏంటి సార్? ఆల్ఫా అంటే ఏంటి సార్? tan ఇన్వర్స్ ఆఫ్ mod y/x అంటే √3/1 దట్ ఈస్ 60. సో థీటా π/3 అయింది. సో నాకు మాడ్ జెడ్ తెలుసు, థీటా తెలుసు. ఈ రెండు పోయి ఇక్కడ పెట్టేస్తా. సో దిస్ ఇస్ మాడ్ జెడ్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అంటే 2 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 అని రాయాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పోలార్ ఫామ్. దీన్నే మనం పోలార్ ఫామ్ అని పిలుస్తాం. సార్ వెన్ విల్ మై ఫ్రీ జేఈ అడ్వాన్స్ క్లాస్? అడ్వాన్స్ ఇప్పుడు ఎందుకు ఉంటుందమ్మా? నువ్వు ఫస్ట్ మెయిన్స్ క్వాలిఫై కావాలి కదా. మెయిన్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ ఉంటుంది. ముందర చెప్పారు కదా, ఫస్ట్ ఏప్రిల్ సెషన్ కూడా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ టైంలో మనం అడ్వాన్స్ మొదలు పెడదాం. ఓకే రైట్. కంపల్సరీగా ఉంటుంది. అడ్వాన్స్ అయితే కోచింగ్ ఉంటుంది. అడ్వాన్స్ కోచింగ్ లేకుండా ఉండదు. నేను ఆల్రెడీ చెప్పిన. నవీన్ సార్ని కూడా అడిగిన పట్టింది, నువ్వు చెప్పిన. సార్ కూడా చెప్పాడు. ఫైండ్ ద కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద నెంబర్ అని అన్నాడు. దీని యొక్క కాంజుగేట్ ఏంది బాబు? కాంజుగేట్ ఆఫ్ z is equal to x plus iy is z bar. z యొక్క కాంప్లెక్స్ ఏమైంది? z బార్ అయింది. z బార్ అంటే ఏంది? x మైనస్ iy అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు z ఇచ్చాడు. z ఏంది బాబు? 3 + 4i ఇంటూ 2 - 3i అని ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ నేను మల్టిప్లై చేసి ఒకటే కాంప్లెక్స్ నెంబర్ లాగా మారుస్తా. 3 2s are 6, 4 - 3i -12i² అయింది. తర్వాత 4 × 2 are 8i, 3 × 3 -9i అయింది. సో దిస్ ఇస్ z is equal to 6 i² అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఇది 8i - 9i is -i. సో z is equal to that is 18 - i అయింది. మరి z బార్ ఏమైంది సార్? 18 + i అయింది. సో z ఇది అయినప్పుడు z బార్ ఇదే కదా ఏది? దట్స్ వాట్. దట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్. రెండు వేరే వేరే ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసి సింపుల్ గా ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ఫామ్ చేయండి. అక్కడి నుంచి z బార్ కనుక్కోండి. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 7 సార్. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2 + 5i ఇంటూ -4 + 6i. అంటే కాంజుగేట్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దీని ఏం చేస్తారు సార్? z ఇది 2 + 5i -4 + 6i. సార్ మీకు డౌట్ రావు సార్, మీకు 4 మార్క్స్ 7 మార్క్స్ లో గివెన్ దట్ అని, దానికి ఒక మసాలా అని, మేకప్ అని చెప్పారు. ఇక్కడ మేము 2 మార్క్స్ కూడా అట్లా చేయాలా సార్ అంటే అవసరం లేదు. 2 మార్క్స్ కి జస్ట్ ఒక ఫార్ములా రాసి ఆన్సర్ పెట్టేస్తే కథం. కల్లాస్ అక్కడే 2 మార్క్స్ సరిపోతాయి. సో 2 మార్క్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంది బాబు అంటే ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇటు ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇంపార్టెంట్ ఇది ఫైనల్ అనమాట. ఇది సో z ఈజ్ ఈక్వల్ టు 2 × -4 -8 5i × 6i 30i² ప్లస్ 12i -20i ఇలా వచ్చింది. సో z ఈజ్ ఈక్వల్ టు -8 - 30 i² అంటే మైనస్ కదా, -8i అయింది. సో z ఈజ్ ఈక్వల్ టు -38 - 8i అయింది. z అయితే z బార్ ఏమైంది? -38 - i ప్లేస్ లో ప్లస్ i పెట్టాలి అంటే +8i అయింది. దిస్ ద కాంజుగేట్ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్. ఇచ్చిన దానికి ఇది కాంజుగేట్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. -38 + 8i యశస్వి అర్జా. వెరీ గుడ్ అండ్ గేమింగ్ సూపర్ 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 ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 8. రైట్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i. ఇది z అట. 3 + 4i అయితే z బార్ ఏమైందని అడిగాడు. 3 - 4i. సార్ ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారా సార్? అడిగాడు. ఈ క్వశ్చన్ అడిగాడు, చాలా సార్లు అడిగాడు ఇట్లాంటి క్వశ్చన్ ని. సో ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దాని యొక్క కాంజుగేట్ ఏందని అంటాడు. z ఇస్తే z బార్ రాయాలి అంటే i ప్లేస్ లో -i రాసుకుంటా పోవాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి.
Z1 is given as 1 minus 1, Z2 is given as I, then find argument of Z1 by Z2. మీకు ఆల్రెడీ తెలుసమ్మా ఫార్ములా ఏంది సార్? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 is nothing but arg Z1 minus arg Z2 plus 2k pi అని రాస్తాం. లేదా ఇట్లా రాయకుండా డైరెక్ట్ గా అసలు Z1 by Z2 ఏందో కనుక్కుంటాం మనం. అసలు Z1 by Z2 ఏందో కనుక్కొని ఆ కాంప్లెక్స్ నెంబర్ కి మనం డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ అప్లై చేయొచ్చు. ఓకేనా? రైట్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పినాను, స్టాటిస్టిక్స్ మీరు వదిలేసుకోండి, 7 మార్క్స్ వదిలేయండి, బట్ 2 మార్క్స్ మాత్రం చేయండి. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, 2 మార్క్స్ చేసుకోవచ్చు. సో Z1 ఈస్ -1, Z1 by Z2 ఏమొస్తుంది సార్? నేను మెథడ్ 1 ఇది మెథడ్ 2, నేను మెథడ్ 2 లో వెళ్దాం అనుకుంటున్నా. మెథడ్ 2 ఏంటంటే Z1 అంటే ఎంత? -1 by Z2 ఎంత? I. సో దీన్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజేషన్ చేస్తే ఏమైంది? -I by I² అయింది. I తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమైందమ్మా? ఇది -I by I² అంటే -1 కదా. సో ఆన్సర్ ఏమైంది? I అయింది. అంటే Z1 by Z2 I అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 ఏమైంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ I అయింది. రెండు వైపులా ఆర్గ్యుమెంట్ అప్లై చేసాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ I అంటే π/2 కదా. సో π/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎట్లా చెప్పారు సార్ అంటే tan ఇన్వర్స్. మీకు ఆల్రెడీ x యాక్సిస్ y యాక్సిస్ ఆర్గాన్ ప్లేన్ చూస్తే ఇట్లాగా రియల్ అండ్ ఇమాజినరీ. I అనేది ఇక్కడ ఉంటుంది కదా, 0, I. సో ఈ పాయింట్ ఎంత యాంగిల్ చేస్తుంది బాబు అంటే 90 degrees చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ arc Z1 bar and arc Z2 are π/5 and π/3 respectively, then find arc Z1 plus arc Z2 is how much? ఎంత బాబు? సొల్యూషన్ లోకి పోదాం. arc Z1 bar అంటే ఏంది సార్? arc Z1 bar అంటే మీకు ఆల్రెడీ arc Z bar అంటే తెలిసి ఉండాలి. arc Z bar అంటే ఏంది సార్? సో arc Z bar అంటే arc ఆఫ్ Z bar నేను Z తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమైంది? arc ఆఫ్ Z into Z bar mod Z² by Z అయింది. సో నేను arc A by B అంటే arc A minus arc B రాయొచ్చుగా. arc ఆఫ్ mod Z² minus arc Z అయింది. సో arc ఆఫ్ mod Z², ఇట్ ఇస్ పాజిటివ్ నెంబర్ కదా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ 0 అయింది, మైనస్ arc Z అయింది. అంటే arc ఆఫ్ Z bar మైనస్ arc Z అయింది. arc ఆఫ్ Z bar బార్ ఏమైంది? బయటకు వచ్చేసి మైనస్ arc Z అయింది. సో బై దట్ arc ఆఫ్ -Z1 బార్ అంటే ఏమైంది? మైనస్ arc Z1. సార్ ఇదంతా చేయాలా? అవసరం, నీకు అర్థం కావడానికి నేను చేసేది, నీకు అర్థం కావడానికి ఫార్ములా arc ఆఫ్ Z bar అంటే మైనస్ arc Z అని నీకు తెలియడానికి నేను చేశా. బట్ నువ్వు డైరెక్ట్ గా రాయొచ్చు arc ఆఫ్ Z1 బార్ ఇస్ మైనస్ arc Z కాబట్టి దీని ఆన్సర్ మైనస్ arc Z అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి? క్వశ్చన్ arc Z1 ప్లస్ arc Z2 ఎంత అని అడిగాడు. ఫ్రమ్ ఇయర్ బాబు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ π/5 అన్నాడు. అంటే ఈ రెండింటి ఆన్సర్ π/5 అయితే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఏమైంది? మైనస్ అడిపోతే మైనస్ π/5 అయింది. అర్థమైందమ్మా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ ఇస్ 5/5. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ అంటే మైనస్ arc Z1. దీని ఆన్సర్ π/5 అయితే arc ఆఫ్ Z1 ఏమైంది? మైనస్ π/5 అయింది. arc ఆఫ్ Z2 π/3 ఆల్రెడీ ఇచ్చాడు. సో ఆ రెండు ఇక్కడ పెట్టేస్తున్నా. arc ఆఫ్ Z1 ఎంత? మైనస్ π/5. arc ఆఫ్ Z2 ఎంత? π/3. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 3π ప్లస్ 5π/15. సో దిస్ ఇస్ 2π/15 అయిందమ్మా. 2π/15 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. చాలా మంది కరెక్ట్ చేస్తున్నారు. అది మీరు కూడా నాతో పాటు చేస్తే నాకు కూడా ఎనర్జీ వస్తుంది, రైట్? సో ఇఫ్ Z is equal to 2 minus 3i, then show that Z² minus 4Z plus 13 is equal to 0. షో దట్ అడుగుతాడా సార్ 2 మార్క్స్ లో? కాంప్లెక్స్ నంబర్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా షో దట్ లో అడుగుతాడు. సరే సార్, ఎట్లా చేస్తారు? వెరీ సింపుల్ అమ్మా. Z minus 2 is equal to minus 3i. ఈ I ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేసేయండి. రియల్ నెంబర్ ని మాత్రం లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమైంది సార్? Z minus 2 whole square is equal to minus 3i whole square. Sir, that is Z square plus 4 minus 4Z is equal to minus 9 అనమాట. Minus 3 whole square is 9, but I square అంటే మైనస్ కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే Z square minus 4Z plus 13 is equal to 0 అయింది. హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ చేసినావా లేదా? గంతే, మరి ప్రూవ్ చేసేసినావు, అయిపోయింది. వెరీ సింపుల్. ఇక్కడ ఉన్న రియల్ పార్ట్ ని మాత్రమే లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు minus 3 whole square అంటే ప్లస్ 9, పక్కనే ఉంది I square అంటే minus 1. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 12. Z is equal to 3 minus 5i, then show that ZQ minus 10Z square plus 58Z minus 136 is equal to 0. చేస్తారా నాతోటి?
రైట్ సార్, ఏం చేయాలి సార్? వెరీ సింపుల్, ఇప్పుడు చెప్పాను అట్లానే చేయాలి. z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -5i. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. z మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5i హోల్ స్క్వేర్ అయింది. సో z స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6z ఈజ్ ఈక్వల్ టు ఇది 25. 25 ఇది i స్క్వేర్. i స్క్వేర్ అంటే ఎంతమ్మా? మైనస్. సో z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 25 ప్లస్ 9 ఎంతమ్మా? 34 ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఇది మరి ఇక్కడ లేదు కదా అంటే మనల్ని ఏమడిగాడు? z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 దీని వాల్యూని ఎంత? 0 అని చూపివని అన్నాడు. నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తా. అంటే ఇక్కడ ఉన్న వాటిలో నుంచి z ని కామన్ తీస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ z కామన్ తీసాను అనుకో, ఇదేమైంది? z స్క్వేర్. ఇదేమైంది? రైట్, ఒక పని చేద్దాం సింపుల్ గా ఉండడానికి. అంటే రెండు విధాలుగా దీన్ని సాల్వ్ చేయొచ్చు, బట్ ఐఎమ్ డూయింగ్ ఐపీ మోడల్ ఎట్లా చేయాలో అట్లా చేస్తాను కాబట్టి లెందీగా అవుతుంది, లేకపోతే మాత్రం ఈజీగా అయిపోద్ది. సో ఎంత అని అడిగాడు కదా, దానికోసం ఏం చేస్తామంటే బాబు ఇక్కడ జెడ్ క్యూబ్ ఉంది, ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి సింగిల్ వన్ కోఎఫిషియంట్ ఉంటే రాసా. ఇక్కడ కాబట్టి నాకు 6z ఉంది, ఇక్కడ 10 ఉంది, అందుకే నేను -6z స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ సపరేట్ గా రాస్తున్నా. -6z స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ సపరేట్ రాసా. ఇక్కడ ఉంది 34 ఉంది, ఇక్కడ 58 ఉంది. 58 నుంచి ఒక 34 తీసేయి అంటే 34z అని రాస్తే ఇంకెంత z మిగిలిపోద్ది? 34 పోతే 24 మిగిలిపోయింది, అవునా కదా? సో ఐఎమ్ రైటింగ్ హియర్ 24z. -136 అట్లానే పెట్టుకోండి, -136 అట్లా పెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేశాను? సింపుల్ గా దాన్ని విడదీసి రాశా. దేనికి సార్ అంటే ఇక్కడి నుంచి నేను ఒకవేళ జెడ్ ని కామన్ తీసాను అనుకోండి, ఇదేమైంది? జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 అని వచ్చింది ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి -4 ని కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ దీనిలోంచి ఒకవేళ -4 కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది, 24 అంటే 6z అయింది, మైనస్ పోతే ప్లస్ అయింది. 436 తో డివైడ్ చేయండి. 4 3s are 12, 4 4s are 16, 34. సో దీన్ని నేను ఇట్లా రాసా, దీన్ని ఇట్లా రాసా. దీనివల్ల ఏమైంది సార్ అంటే ఇది 0 అయింది, ఇది కూడా 0 అయిపోయింది. అంటే z into 0 minus 4 into 0, at last the value is how much guys? 0 is the answer. Okay na? Right, let us move further. 13. If z is equal to 2 minus iz, then show that 3z cube minus 4z square plus z plus 88 is equal to 0. Same question. Sir, ఏం చేయాలి సార్? సొల్యూషన్ z minus 2 is equal to minus I root 7. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఏమైంది? z minus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు minus I root 7 హోల్ స్క్వేర్. సో z స్క్వేర్ ప్లస్ 4z మైనస్ 4 అట్లా ప్లస్ 4 మైనస్ 4z ఇజ్ ఈక్వల్ టు మైనస్ 7 అయింది. అంటే z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 11 ఇజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు నాకు ఇది 0 అయింది, బట్ అది చూపియాలి, అది 0 అని చూపించాలి. దానికోసం ఏం చేస్తా? క్వశ్చన్ రాస్తాను. 3z క్యూబ్ మైనస్ 4z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 88 ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. నేనేం చేస్తా? ఇక్కడి నుంచి బాబు ఇది 3z క్యూబ్, ఇక్కడ z స్క్వేర్ ఉంది, నాకేం కావాలి? కేవలం z స్క్వేరే కావాలి. కాబట్టి దీని ఏం చేస్తా? z క్యూబ్ అని రాసి ఇక్కడ 2z క్యూబ్ ని పక్కకు పెడతా. అంటే 3 టైమ్స్ ఆఫ్ z క్యూబ్ ని ఒక z క్యూబ్ ఒక 2z స్క్వేర్ z క్యూబ్ పక్కన పెట్టా. ఇక్కడ -4z రావాలి, ఇక్కడ కూడా మనకి -4z స్క్వేర్ ఉంది రాశాను. ఇక్కడ 11 కావాలి, మనకి ఎంత ఉంది? ఇక్కడ z ఉంది, అంటే ప్లస్ 11z రాస్తే -10z రాయాలి. -11z ప్లస్ 7z మైనస్ 10z విల్ బికమ్ 1z. రైట్, తర్వాత ఇక్కడ 88 ఉంది, ఇక్కడ 88 రాసేసా కాన్స్టెంట్. సో ఇంతవరకు ఒక టర్ము, ఇంతవరకు ఒక టర్ము, మధ్యలో ప్లస్ పెట్టి ఇంతవరకు ఒక టర్మ్ అని తీసుకున్నాం, సపరేట్ చేశా. ఇప్పుడు ఇందులో నుంచి నేను z కామన్ తీస్తే ఏమైంది? ఇది z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 11 అయింది. ఇది వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసినాం. ప్లస్ ఇక్కడ నుంచి 2 కామన్ తీయండి. ఓహో, ఓకే, మళ్ళీ z క్యూబ్ రాకూడదు కదా మనకి. రైట్, ఒక పని చేద్దాం అయితే, ఇట్లా రాయకుండా మళ్ళీ దాన్ని చేయాల్సి వస్తుంది కదా, అందుకోసమనే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్ అని అంటే, బాబు దీన్నే 3 తోటి మల్టిప్లై చేసి రాస్తా. అంటే ఏమైంది? 3z స్క్వేర్ మైనస్ 12z ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు కదా. ఇది వచ్చేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేద్దాం. 3z క్యూబ్ ఉంది, మైనస్ 12z కావాలి నీకు, నీ దగ్గర -4z స్క్వేర్ మాత్రమే ఉంది. సో -12z స్క్వేర్
ప్లస్ 8z స్క్వేర్. సో -12 + 8 -4. z నీకు ఎంత కావాలి? అక్కడ 33 కావాలి. ఇక్కడ 33z అని రాసా, ఇక్కడ -32z అని రాసా, ఇక్కడ +88 అట్లానే పెట్టేది, ప్లస్ ఇంటూ +88 అట్లానే పెట్టా. ఇక్కడి నుంచి నేను ఒకవేళ z కామన్ తీసాను అనుకోండి, ఏమైంది? ఇది 3z స్క్వేర్ -12z + 33 అయింది. 33 అయింది. దీని ఆన్సర్ ఆల్రెడీ ఎంతమ్మా? 0. ప్లస్ ఇక్కడి నుంచి నేను 8 కామన్ తీసాను అనుకోండి, 8 కామన్ తీస్తే ఏమైందమ్మా? ఇది z స్క్వేర్ 4z + 88 11 = 0. సో ఇది కూడా 0 అయిందిగా, ఇది 0నేగా. z స్క్వేర్ -4z + 11 కూడా 0నే కదా. సో ఇది 0నే, ఇది 0నే కాబట్టి టోటల్గా ఆన్సర్ ఏమైపోయింది? 0 అయింది. సార్ మీరు మొన్న నాకు వేరే తీరుగా చెప్పారు సార్, ఒక మెథడ్లో చెప్పారంటే డివైడ్ చేయమని చెప్పాను. డివైడ్ చేసే మెథడ్ నిన్న చెప్పారంటుంది 3 మార్క్స్లో. సో అది 4 మార్క్ క్వశ్చన్. అది 4 మార్క్స్ కాబట్టి మీరు ఆ మెథడ్లో చేయండి. 2 మార్క్స్ కాబట్టి ఇట్లా చేసేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. 20 మార్క్స్ గ్యారంటీ, ఎటు పోవు. మీ 20 మార్కులు మీకు ఇక్కడే ఉంటాయి, మీ లక్ బాగుంటాయి. లక్ బాగలేకపోతే ఇట్లాంటి నువ్వు నాలాంటి సార్లు 100 మంది చెప్పినా నీ లక్ బాగలేదనుకో, నీ ఫేడ్ బాగలేదనుకో, ఎవడేం చేయలేడు. సో 2 మార్క్స్ అంటే కొద్దిగా లక్ కూడా ఉండాలి. అండ్ ప్లస్ క్వశ్చన్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే కిరణ్ సార్ చెప్తున్నాడు కదా అని చెప్పి మగ్గప్ చేయొద్దు, బట్టి పట్టొద్దు. బట్టి పట్టేవాడికి మార్క్స్ రావు, ఓకేనా? మరీ బట్టి మాత్రమే పట్టి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ +88 కాకుండా +89 అనే క్వశ్చన్ కూడా ఇంకోటి ఉందనుకో, నువ్వు 88కి మాత్రమే బట్టి పట్టుకొని పోయి 89 ఇచ్చినప్పుడు తెల్లగా చూసుకుంటూ వచ్చినావు అనుకో, దాన్ని ఎవడేం చేయలేడు. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే బాబు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. కొద్ది గొప్ప మీకు సిమిలర్ గా ఉన్న క్వశ్చన్స్ రేపు అడగొచ్చేమో, పేపర్ ఇచ్చేది నేను కాదు కదా, బట్ మీకు దాదాపుగా అయితే ఇందులోంచే వస్తాయి. తర్వాత దేవుడి ఇష్టం ఇవి. సో √3 + i హోల్ పవర్ 100 = 2 పవర్ 99 a + ib. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే బాబు, నాకు a² + b² వాల్యూ కావాలట. కాబట్టి ఏం చేస్తా? టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ ద సైడ్స్. టేక్ మాడ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇరువైపులా మాడ్యులస్ తీసుకుంటున్నా. అంటే మాడ్యులస్ ఆఫ్ √3, ఇంత పెద్ద స్క్వేర్ రూట్ పెట్టారేంది, √3 + i హోల్ పవర్ 100 = 2 పవర్ 99 మాడ్యులస్ ఆఫ్ a + ib. ఏమైంది సార్? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ √3 + i కి మాడ్యులస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b², ఇది 2 అవుతుంది. √4 అంటే 2 అవుతుంది, అంటే 2 పవర్ 100 = 2 పవర్ 99. ఇదేంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇక 2 పవర్ 99 ఇక 2 పవర్ 100తో క్యాన్సిల్ అయిపోయి 2 = స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² + b² వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 4 వస్తుంది. 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెన్స్ ప్రూవ్డ్. మన అదృష్టం చూసారా, షో దట్ అని అడుగుతున్నాడు. ఒక్కోసారి షో దట్ అనకుండా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + b² అని అంటాడు, మనం రాయాలి. ఇంగ్లీష్ ఈరోజు 6:30కి నా క్లాస్ అయిపోగానే అదే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే సార్ వస్తాడు, నేను సార్ కొద్దిగా చూపించేది ఉంది, అదంతా పీపీటీ అంతా సెటప్ చేసిన ఆల్రెడీ, వచ్చి సార్ క్లాస్ చెప్పేస్తాడు. ఒక 10 నిమిషాలు పడుతుంది. నా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ రైట్ 1 + 2i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. 1 + 2i హోల్ క్యూబ్ ని ఎట్లా చేయాలి సార్ అంటే ఎక్స్పాండ్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, a + b హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్ ఏమైంది సార్? a³ + b³ + 3a² b + 3ab² కదా సార్. గట్లనే రాయండి సార్ ఇది కూడా 1 + 2i హోల్ క్యూబ్ ని. a³ అంటే 1³ ప్లస్ 2i³ 2³ into i³ ప్లస్ 3a² అంటే 1² 1 b అంటే 2i 3 into 1 into b² అంటే 2i హోల్ స్క్వేర్ అంటే 2² i². సో దిస్ ఇస్ 1, ఇది 8. i³ అంటే ఏంది బాబు? -i ప్లస్ 3 2s are 6i ప్లస్ ఇదంతా i² అంటే -1 4 3s are 12. సో -12 అని వచ్చింది. సో ఇక్కడ నుంచి 1 - 12 is -11, ఇది -2i. దట్స్ ఇట్. సో a + ib లాగా రాసుకున్నాను. a + ib ఏమైంది బాబు? -11 - 2i అయింది. ఎనీ డౌట్ ఇన్ దిస్? సింపుల్ కదా, a + b హోల్ క్యూబ్ ఫార్ములా అంతే. సాంస్క్రిట్ త్వరలో ఉంటది, మాట్లాడాము ఇందాక, సాంస్క్రిట్ కూడా ఉంటది, మేబీ రేపు ఉంటే ఛాన్స్ ఉంది. సో రైట్ 2 - 3i into 3 + 4i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. సింపుల్ సార్, a + ib కావాలట. ఏం చేయాలి సార్ అంటే దీన్ని మల్టిప్లై చేయాలి. సో 2ని 3 తోటి ఇలా చేసుకుంటూ పోండి. 2 3s are 6, 2 4s are 8i. తర్వాత -3 into +9i అయింది,
12 i square అయింది. బాబు ఇది 6 minus i minus a minus plus 12, this is 18 minus i బాబు. సో a plus ib లాగా రాశాను, ఏమైంది ఇది 18 minus i అయింది. సింపుల్ క్వశ్చన్స్ అన్ని కూడా. సార్ 13th క్వశ్చన్ తప్ప, ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని అంట, ఎక్కడ పోయింది చెప్పాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా చేసుకుంటా పోతే పోయిందన్నావేంది? ఎవరన్నారమ్మా? జనార్దన్ రెడ్డి. ఒక్కసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను కూడా అర్థం చేసుకుంటా. 17th క్వశ్చన్ ఎక్స్ప్రెస్ -1 minus i√3 ఇన్ ద పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ అంటే తెలుసు కదమ్మా, z is equal to mod z into sis theta. sis theta అంటే ఏంది? cos theta plus i sin theta. z అంటే ఏంది ఇక్కడ? -1 minus i√3. what is mod z? square root of a square plus b square which is 2. mod z అంటే 2 అని తెలిసిపోయింది. అండ్ అలానే theta కావాలి. theta కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ -1 -√3 belongs to which quadrant sir? fourth quadrant. fourth quadrant లో theta ఏమైంది సార్? -α అయింది. సో theta is equal to minus tan inverse of mod y by x √3. so that is minus pi by 3. so therefore z is equal to mod z into cos theta అంటే cos of minus pi by 3 plus i into sin of minus pi by 3. sin of minus pi by 3 అవుతుంది. that's it. this is the answer. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? రైట్. మొత్తం నేర్చుకోవాలమ్మా. 2a ని మొత్తం నేర్చుకోవాలి. వాళ్ళ మీద అడగడం కాదు, నీకు వచ్చిందా చూసుకో ఫస్ట్. కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఇన్ ద ఇంటిజర్ n సాటిస్ఫైయింగ్ దిస్ అని అన్నాడు. దీన్ని సాటిస్ఫై చేసే లీస్ట్ ఇంటిజర్ n వాల్యూ ఎంత అని అన్నాడు. బాబు 1 plus i by 1 minus i అని క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని నేను రేషనలైజేషన్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను సార్? 1 plus i తోటి మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 1 అయిద్దట. సో ఇప్పుడు న్యూమరేటర్ లో 1 plus i హోల్ స్క్వేర్ అయింది. డినామినేటర్ లో a plus b into a minus b square minus b square, కానీ ఇక్కడ 1 plus 1 అయింది. ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ హోల్ పవర్ n. సారీ. సో దిస్ ఈజ్ 1 plus i హోల్ స్క్వేర్ అంటే ఏమైంది సార్? 1 square plus i square plus 2i by 2 అయింది సార్. ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ i స్క్వేర్ అంటే -1 plus 1 క్యాన్సిల్ అయ్యి 2i by i అయింది. అంటే i పవర్ n ఈజ్ ఈక్వల్ టు నాకు 1 అని వచ్చింది. i పవర్ n 1 ఎప్పుడైంది సార్ అంటే i పవర్ 4 1 అయింది, i పవర్ 8 1 అయింది, i పవర్ 12 1 అయింది, i పవర్ 0 కూడా 1 అయింది, అండ్ సో ఆన్. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ వాట్ ఇస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్? ఈ పవర్స్ లో n అనేది 0 కావచ్చు, 4 కావచ్చు, 8 కావచ్చు, 12 కావచ్చు, అండ్ సో ఆన్. పాజిటివ్ మాత్రమే కావాలంటే 0 వద్దు. సో ఉన్న పాజిటివ్స్ లో లీస్ట్ ఏది బాబు అంటే 4 ఇస్ ద లీస్ట్ వన్. therefore n is equal to 4 is the correct answer. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? లైక్ కొడతా ఉండాలమ్మా అందరు కూడా. క్వశ్చన్ నెంబర్ 19 సార్, ఎక్స్ప్రెస్ ఇన్ ద మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఫస్ట్ అండ్ సెకండ్. మోడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి సార్? సిస్థిటా ఫార్మ్. సిస్థిటా ఫార్మ్ అమ్మా. అంటే దీన్నే మనం పోలార్ ఫార్మ్ అని అంటాం. ఇప్పటిదాకా మాట్లాడుకుంది అదే. సో z is equal to mod z into sis theta లాగా రాసుకోవాలి. ఈ రెండింటికి చేయగలుగుతారా లేదా? చేయగలుగుతారా? చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ mod z ఏమైంది? దీనికి mod z is equal to square root of a square plus b square 1 అయింది. అండ్ అలానే తీటా ఏమైంది? ఏ క్వాడ్రెంట్ అమ్మా? పాజిటివ్ కామా, అరే ఇందాకది ఏదో తేడా వచ్చిందట్టుందే. ఇక్కడ ఇది థర్డ్ క్వాడ్రెంట్ కదమ్మా, ఇది ఫోర్త్ ఎట్లా అయింది? అసలు ఎవరు దీన్ని కమెంట్ చేయలేదు ఏంది ఎవరు మరి? -1 కామా -√3 అంటే ఏ క్వాడ్రెంట్ అమ్మా? థర్డ్ క్వాడ్రెంట్ కదా. థర్డ్ క్వాడ్రెంట్ లో తీటా ఏందమ్మా? ఆల్ఫా మైనస్ పై కదా. ఆల్ఫా మైనస్ పై అయింది. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. ఆల్ఫా మైనస్ పై రావాలి. ఇప్పుడు నాకు సడన్ గా అక్కడ క్వాడ్రెంట్ చూడగానే ఇది నేను రాంగ్ చేసింది మైండ్ లో అట్లా నడుస్తూనే ఉంది. చూసిరా మైండ్ లో? నిజంగా మైండ్ ఎంత గొప్పదో కదా. అవును. సో తీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ పై. థర్డ్ ఇప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇది ఏ క్వాడ్రెంట్ అని ఆలోచిస్తున్నా. ఇది ఫోర్త్ ఎట్లయింది? కాదు కదా, థర్డ్ కదా. ఇది ఫోర్త్ అయింది కదా. ఇది ఫోర్త్ అయితే ఇందాక చేసింది రాంగ్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసింది మైండ్. ఇక్కడికి వచ్చింది. రైట్. సో ఇది మైనస్ కామా మైనస్ నెగిటివ్ కామా నెగిటివ్ థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటే ఆల్ఫా ఏమైంది? ఆల్ఫా తీటా ఏమైంది? ఆల్ఫా మైనస్ పై అయింది. సో వాట్ ఈస్ ఆల్ఫా? ఆల్ఫా అంటే ఏంది బాబు? tan inverse of mod y by x అంటే √3. ఇది pi by 3 అయింది. సో వాట్ ఈస్ తీటా హియర్? తీటా ఈస్ pi by 3 minus pi which is -2 pi by 3.
మైనస్ 2π/3. కాబట్టి ఇప్పుడు రాస్తాను, ఏం రాస్తాను బాబు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు mod z ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 2π/3 ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ 2π/3 ఇట్లా రాయాలి. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూసుకోండి అమ్మా, ఇది కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఇది. రైట్, దీని తర్వాత 17 అయిపోయింది, 18, 19. సో ఇది ఏ క్వాడ్రెంట్ లో ఉంది బాబు, ఇది విచ్ క్వాడ్రెంట్ ఇట్ ఈస్, పాజిటివ్ కామా నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ లో θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా, సో θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే 1/1. సో θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/4. సో z ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, √2 ఇంటూ సిస్ θ. సో సిస్ ఆఫ్ మైనస్ 5/4 అని రాసేసుకోండి, అంతే. ఇక్కడ కూడా సేమ్ అట్లానే వస్తుంది. సార్ వాట్ ఈస్ mod z సార్, mod z ఈజ్ ఈక్వల్ టు 2 సార్. ఇది ఏ క్వాడ్రెంట్ లో సార్, నెగిటివ్ కామా పాజిటివ్ సెకండ్ క్వాడ్రెంట్ కదా సార్, నెగిటివ్ కామా పాజిటివ్ సెకండ్ క్వాడ్రెంట్. సో ఇక్కడ θ ఏమైంది బాబు అంటే π మైనస్ ఆల్ఫా అయింది. బట్ వాట్ ఈస్ ఆల్ఫా, tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 which is π/6, 30 degrees. So θ is equal to π minus π/6 which is 5π/6. కాబట్టి ఆన్సర్ ఏమైంది, z is equal to 2 into sis of 5π/6 అని రాయాలి, sis of 5π/6. క్లియర్? రైట్, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి అమ్మా. ఇఫ్ z is equal to cos θ sin θ then find out z minus 1/z. ఏంది సార్ బాబు, z అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ అని ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ లాగా ఇచ్చాడు, అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చుగా నేను. మరి 1/z అంటే ఏంది సార్, కాస్ θ మైనస్ ఐ సైన్ θ. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ప్లస్ ఐ సైన్ ఇస్ కాస్ మైనస్ ఐ సైన్ కదా. ఈ రెండింటిని సెపరేట్ చేయమంటున్నాడు, అంటే రెండింటిని సాల్వ్ చేయాలి. అంటే మైనస్ మైనస్ ప్లస్ చేస్తే కాస్ కాస్ పోయింది, ఇది 2i టైమ్స్ ఆఫ్ సైన్ θ అయింది. సో z మైనస్ 1/z ఏమైంది బాబు, 2i సైన్ θ అయింది. క్లియరా? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ డీమ్ ఓవర్స్ థియరంకి పోతాం. ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డీమ్ ఓవర్స్ లోంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, పక్కాగా చేయాలి మీరందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ x ఈక్వల్ టు సిస్ θ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x/6 ప్లస్ 1/x/6. చాలా సింపుల్ సార్, x ఈక్వల్ టు సిస్ θ అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ. ఇప్పుడు x/6 అంటే ఏమైంది సార్, కాస్ θ ప్లస్ ఐ సైన్ θ హోల్ పవర్ 6 అయింది, హోల్ పవర్ 6 అయింది. సో x/6 బై ద డీమ్ ఓవర్ 6 అనేది యాంగిల్ తో మల్టిప్లై అయింది కదా, కాస్ 6θ ప్లస్ ఐ సైన్ 6θ అయింది, అవునా కదా? రైట్, ఇప్పుడు x/6 ఏది అయితే దాని యొక్క రెసిప్రోకల్ ఏమైంది, కాస్ θ మైనస్ ఐ సైన్ θ అయింది, అంటే కాస్ 6θ మైనస్ ఐ సైన్ 6θ అయింది. ఇప్పుడు రెండింటిని ఏం చేయమన్నాడమ్మా, యాడ్ చేయమన్నాడు, అంటే పాజిటివ్ పాజిటివ్ మైనస్ పాజిటివ్ చేయాలి, సారీ. సో రెండింటిని యాడ్ చేస్తున్నా, సపరేట్ కదమ్మా, యాడ్ చేసుకుంటూ పోతున్నా. సో యాడ్ చేస్తే అసలు ఏం రాయకూడదు, ఏం రాయకుండా డైరెక్ట్ యాడ్ చేయాలి. అంటే ఏమైంది, x/6 ప్లస్ 1/x/6 యాడ్ చేయండి. ఇందాక కూడా ఇట్లానే చేసిందానా, సపరేటే కదా చేయమన్నది, సపరేట్ చేయమన్నాడు కదా. మైనస్ మైనస్ ప్లస్ అయింది, ఓకే. సో ఇదేమైంది బాబు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2 cos 6θ అని వచ్చి. ఏమైనా డౌట్ ఉందా అమ్మా, క్లియర్ కదా? వెరీ గుడ్, లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డీమ్ ఓవర్స్ లో ABC are angles of a triangle ABC such that x equal to cis A, cis B, cis C, then find out x, y, z. బాబు మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎక్స్ వై జెడ్ కావాలట. ఎక్స్ అంటేనేమో దిస్ ఇస్ సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి. బై ద డీమ్ ఓవర్స్ ఇదేమైందమ్మా, సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయింది. సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి ఏమైంది, సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయింది. అంటే ఇది సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 180 degrees కదా. ఎందుకు సార్ అంటే ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు. ట్రయాంగిల్ అయితే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 కదా రాశాను. అంటే ఇదేంది, కాస్ 180 ప్లస్ సిస్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. థీటా అంటే 180 degrees కాబట్టి కాస్ పై -1 అయింది, సైన్ పై 0 అయింది. ద ఆన్సర్ ఈస్ -1. -1 వస్తుంది దీని ఆన్సర్. XYZ ఆన్సర్ -1. ఓకేనా? రైట్. సో లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అమ్మా. If 1 omega omega square are the cube roots of unity, then prove that this equal to 0 where x equal to omega minus x square minus 2 అని అన్నాడు. సో బాబు ఎక్స్ ప్లేస్ లో నేను ఇది పెట్టాలట, ఇది పెడదాము. దీన్ని ఏమైనా సాల్వ్ చేయొచ్చు, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏం తెలుస్తుంది అంటే 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ అంటే మీకు 0 అవుతుంది. ఇది మీకు తెలిసిందే.
సో ఇందులో x ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ -1 అని రాయొచ్చు. సో ఇది x ఈక్వల్ టు ఒమేగా -1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ +1 అని వస్తుంది. సో ఒమేగా స్క్వేర్ +1 అంటే ఏందమ్మా మైనస్ ఒమేగా. ఇది మైనస్ ఒమేగా ఇక్కడ తీసుకొస్తే x ఈక్వల్ టు ఒమేగా -1 మైనస్ ఆ మైనస్ ప్లస్ ఒమేగా అయింది. దీన్ని తీసి ఒమేగా రాశా మైనస్ ఒమేగా మైనస్ ఆ మైనస్ ప్లస్ ఒమేగా అంటే x ఈక్వల్ టు 2 ఒమేగా -1 అయింది. ఇది తీసుకుపోయి ఇందులో పెడదామా, పెట్టేయండి. పెట్టేస్తే x స్క్వేర్ దెన్ ప్రూవ్ దట్ దిస్ ఈక్వల్ టు దట్. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయమని అడుగుతున్నాడా, అంతేనా? దీంట్లో లాజిక్ ఏమైనా ఉందా? 2 ఒమేగా -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 2 ఒమేగా -1 ప్లస్ 7. దీన్ని సాల్వ్ చేస్తే 0 వస్తుందట, ప్రూవ్ చేయమంటున్నాడు. 4 ఒమేగా స్క్వేర్ +1 -4 ఒమేగా ప్లస్ 8 ఒమేగా -4 ప్లస్ 7. సో దిస్ ఇస్ 4 ఒమేగా స్క్వేర్. ఇది 8 ఒమేగా -4 ఒమేగా ఇస్ 4 ఒమేగా. 7 + 1 8 - 4 is 4. రైట్, ఇందులోంచి 4 కామన్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమైంది ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా +1 ఇదేమైంది 0 అయిపోయింది. సో టోటల్ ఆన్సర్ 0 అయిపోయింది. సో కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో x² + 4x + 7 ఇది మనం తీసుకున్నాం. లాస్ట్ కి దాని ఆన్సర్ 0 అని ప్రూవ్ చేశాం. హెన్స్ ప్రూవ్ దట్ దిస్ ఈక్వల్ 0 కదా, ప్రూవ్ చేసేసాం. సార్ 19th క్వశ్చన్ 7π/6. ఓకే, ఎక్కడన్నా పోతే పోవచ్చు, చెప్పలేము. ఏమైంది అంటున్నాడు? 7π/6 ఎట్లా? 6 - π/6 5π/6 కదా. 7π/6 ఎట్లయింది? గట్లయింది. రైట్, ఓకే. 7π/6 అసలు ఆన్సర్ ఎట్లా ఉంటుందమ్మా? 6కి యాంగిల్ అనేది 0కి 180కి మధ్యలోనే ఉండాలి. 7π/6 అంటే మోర్ దాన్ 180 కదా. రాంగ్, అది నువ్వు చెప్పేది రాంగ్. సో 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ అండ్ దిస్. వాల్యూస్ కనుక్కోమని అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. బాబు ఇట్లాంటిది వచ్చినప్పుడు ఒకటే ఒక పని చేయాలిరా నాయనా అని చెప్పా. ఏంది సార్ అది? లోపల 2 తోటి మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి అని చెప్పా. ఇంటూ 2 చేయండి, హోల్ పవర్ 1/4. సో 2 పవర్ 1/4 బయటకు వచ్చేసింది. 2 పవర్ 1/4 ఇంటూ ఇదేంది బాబు అంటే కాస్ 30 ప్లస్ i ఇంటూ 1/2 అంటే సైన్ 30 sin π/6 హోల్ పవర్ 1/4 అయింది. సో 2 పవర్ 1/4 ఇంటూ దిస్ ఇస్ కాస్ π/24 ప్లస్ i sin π/24 అయింది. ఓకేనా? ఇది దీని వాల్యూ అయింది. దీని వాల్యూ ఏమైంది బాబు? దీంట్లో ఏముందని అడగన్నాడు. దీని ఆన్సర్ ఇట్లనే ఉంది, ఒకసారి చూసి చెప్పాలమ్మా దీని ఆన్సర్. రైట్, దాని తర్వాత 1 - i హోల్ పవర్ 8 ఉంది కదా. దీన్ని మనం 1 - i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 అని రాద్దాం. 1 - i హోల్ స్క్వేర్ అంటే ఏంది? a² ప్లస్ b² మైనస్ 2ab హోల్ పవర్ 4 ఉంది. సో ఇక్కడ 1 - 1 మైనస్ 2i హోల్ పవర్ 4 అయింది. 1 1 క్యాన్సిల్ అయితే -2i హోల్ పవర్ 4 అయింది. ఇది 2 పవర్ 4 16 అయింది. i పవర్ 4 అంటే 1 అయింది. సో దిస్ ఇస్ 16 అయింది. దీని వాల్యూ 16 అయిపోయింది. బట్ √3 + i హోల్ పవర్ 1/4 అనేది కాలేదు. మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన cos π/6 cos π/24 అయింది. థర్టీన్త్ క్వశ్చన్లో -i హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్. అమ్మా -i హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఏనమ్మా, బట్ i² అంటే మైనస్ కదమ్మా. -i హోల్ స్క్వేర్ లో మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్, i² అంటే -i హోల్ స్క్వేర్ ఈజ్ i² కదా, i². బట్ i² అంటే ఏంది? -1 కదా, అట్లా రాసిన. 5th క్వశ్చన్. కానీ ఒకటి ఏంటంటే మీరందరూ జాగ్రత్తగా వింటున్నారు చూసారు క్లాస్, అది బాగా నచ్చింది నాకు. చాలా జాగ్రత్తగా వింటున్నారు. అమ్మ బాలా, నిఖిల్ వదిలేస్తావా కొద్దిసేపు? దాని అంటనే ఉన్నావు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 5th క్వశ్చన్
మీరు ఒకటే ఏంటంటే బాగా వింటున్నారని బాగా అర్థమైంది నాకు. అంటే కాన్సన్ట్రేషన్ తోటి వింటున్నారు. సార్ ఆ క్వశ్చన్లు అక్కడ పోయింది, ఈ క్వశ్చన్లు ఇక్కడ పోయింది. వెరీ గుడ్, సూపర్. ఓకేనా? రైట్. దాని తర్వాత 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. సార్ ఈజ్ ఈక్వల్ టు కే తీసుకోమని అంటున్నాడు మనోడు. కే తీసుకొని చేయమంటున్నావా? అంటే దాని హోల్ స్క్వేర్ చేసి చేయమంటున్నావా? సార్ యాడ్ 2k π/4. కార్తిక్ యాదవ్ అంటున్నాడు. వినయ్ యాదవ్, కార్తిక్ యాదవ్, కే తీసుకోండి సార్, యాడ్ 2k π. ఓకే సార్, ఆ ఒక్క క్వశ్చన్ మీరు చేసేయండి. సరే, రైట్. దీని తర్వాత బాబు ఒమేగా ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ద విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్ అని అన్నాడు. బాబు మీకు ఆల్రెడీ తెలిసింది 1 + ఒమేగా స్క్వేర్ ఏమైద్ది అయినా 0 అవుద్దని మీకు తెలుసు. ఇక దాన్ని బట్టి మీరు ఇక్కడ చేసుకుంటూ పోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది. 1 + ఒమేగా స్క్వేర్ అంటే ఎంత? -ఒమేగా. అట్లానే 1 + ఒమేగా ఏమైంది? -ఒమేగా స్క్వేర్ అయింది. ఇందులో పెట్టేయండి. ఫస్ట్ దాంట్లో పెడుతున్నాను. 1 ఒమేగా రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? -ఒమేగా. సో -ఒమేగా ఆల్రెడీ ఇంకో -ఒమేగా ఉంది, హోల్ క్యూబ్ అంటే -2 ఒమేగా హోల్ క్యూబ్ అంటే -8 ఒమేగా క్యూబ్ అంటే -8. దీని ఆన్సర్ అయిపోయింది. తర్వాత సెకండ్ 1 సేమ్ అంతే ఉందిగా. 1 + ఒమేగా స్క్వేర్ ఇస్ -ఒమేగా. -ఒమేగా హోల్ పవర్ 5 -2 ఒమేగా హోల్ పవర్ 5. సో దట్ ఈస్ వాట్? -32 into ఒమేగా పవర్ 5. ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా స్క్వేర్. సో -32 ఒమేగా స్క్వేర్. ఎందుకంటే ఒమేగా క్యూబ్ 1 కదా. దాని తర్వాత సారీ, రెండు యాడ్ చేయమన్నాడా? ఓకే 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 సరే, యాడ్ చేసుకుంటా పోదాం బాబు. ఇక్కడ +1 + ఒమేగా అంటే -ఒమేగా స్క్వేర్ కదా. -ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. ఇది -32 ఒమేగా పవర్ 10 -32 ఒమేగా పవర్ 10 అంటే ఏంది బాబు? ఒమేగా. సో ఇందులోంచి -32 కామన్ తీశాను అనుకోండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే -1. సో -32 into -1 is nothing but 32 అయింది. క్లియరా? ఎస్, ఇది -8 అయింది, అది -32 ప్లస్ 32 అయింది. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అమ్మ. ప్రూవ్ దట్ a + b into a + ఒమేగా a ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ ఇంటూ a ఒమేగా స్క్వేర్ ప్లస్ b ఒమేగా ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. రైట్ సార్, ఏం చేద్దాం? a + b ని ఇట్లానే ఉంచేద్దాం. అట్లానే ఉంచి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. a ఒమేగా ఇంటూ a ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ a ఒమేగా ఇంటూ b ఒమేగా ab ఒమేగా స్క్వేర్. తర్వాత b ఒమేగా స్క్వేర్ ఇంటూ a ఒమేగా స్క్వేర్ ab ఒమేగా పవర్ 4. b ఒమేగా స్క్వేర్ ఇంటూ b ఒమేగా b స్క్వేర్ ఒమేగా క్యూబ్. రైట్, ఇక్కడ ఏమైంది బాబు? a + b ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 కదా. సో a స్క్వేర్ ప్లస్ ab ఒమేగా స్క్వేర్ ప్లస్ ab ఒమేగా పవర్ 4 అంటే ఏందమ్మా? ab ఒమేగా అవుతుంది, ఒమేగా క్యూబ్ 1 కదా, ప్లస్ b స్క్వేర్ ఇట్లా వచ్చింది. తర్వాత ఇదేమైంది బాబు? a + b ఇంటూ ఈ రెండిట్లోంచి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దగ్గర రాసి ఈ రెండిట్లోంచి నేను ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ab కామన్ తీసారనుకోండి, నేను ab కామన్ తీస్తే ఏ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంతమ్మా? -1 అని మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇది -ab అయింది. సో ఈ ఫార్ములా అయింది a + b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -ab విచ్ ఇస్ నథింగ్ బట్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఫార్ములా గుర్తుందా లేదా? దీని నుంచి దీని వచ్చేసి ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? రైట్ రైట్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Find the equation x square minus 15 minus m into 2x minus 8 equal to 0 has equal roots. Find the value of m. బాబు దీనికంటే ఈక్వల్ రూట్స్ ఉంటే m వాల్యూ ఎంత అనండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను చేసేది ఇప్పుడు. రైట్, ఇందులో x స్క్వేర్ -15 minus 2mx minus plus 8m is equal to 0. సో ఇక్కడ నుంచి x స్క్వేర్ -2mx ప్లస్ 8m minus 15. సో నేను ఎలా రాచాను దీని అంటే ఒక క్వాడ్రాటిక్ లాగా, లైక్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా కన్వర్ట్ చేశా. ఇచ్చిన దాన్ని ఇలాగా కన్వర్ట్ చేశా. ఓకేనా?
సో మైనస్ ఆ మైనస్ 80m అయింది -15, రైట్. ఇప్పుడు రూట్స్ ఈక్వల్ అన్నాడు. రూట్స్ ఈక్వల్ అంటే ఏంది? రూట్స్ ఈక్వల్ కాబట్టి డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు ఏం కావాలమ్మా? 0 కావాలి. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి సార్? b² - 4ac = 0 కావాలి. సో b² అంటే ఏంది సార్? ఇది -2m -2m² అంటే 4m² -4 ఇంటూ a అంటే 1, c అంటే 8m - 15 = 0 కావాలి. ఇక్కడ 4 కామన్ తీసి 0 సైడ్ పంపించేస్తా. నాకు మిగిలిపోయింది ఇక్కడ m² -8m -15 = 0. సో 5 3 15, m² - 5m - 3m + 15, 5 3s are 15 and 5 + 3 is 8 కదా. సో దిస్ ఈస్ m కామన్ తీస్తే m - 5 అయింది. ఇక్కడ -3 కామన్ తీస్తే కూడా m - 5 అయింది. సో వాట్ ఈస్ ద m వాల్యూ ఫ్రమ్ హియర్? m వాల్యూ ఇస్ ఐదర్ 3 or 5. 3 గానీ 5 గానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమైనా డౌట్ ఉందా? వావ్, వెరీ గుడ్ అమ్మ శృతి, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. QT పై క్వశ్చన్ నెంబర్ 2. సార్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఇస్ వాట్ సార్ అని అన్నాడు. బాబు, ఇది క్వాడ్రాటిక్ అట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఆల్ఫా బీటాలు ఒకవేళ దీని యొక్క రూట్స్ అయితే కంపల్సరిగా మనకు తెలిసిన రెండు విషయాలు ఏంటి సార్? సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని నేను వాడుకొని, ఫస్ట్ వన్ సెకండ్ వన్ వాడుకొని ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నా. ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది సార్? ఆల్ఫా బీటా, ఇది బీటా అయింది, ఇది ఆల్ఫా అయింది. ఎల్సిఎం ఇది చేస్తాను. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత సార్? -b/a బై ఆల్ఫా బీటా ఎంత సార్? c/a. ఏ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత బాబు? -b/c ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా కదా? రైట్. దాని తర్వాత ఇది 1/α² + 1/β². ఎల్సిఎం తీసుకుంటున్నాను. α² × β². ఈ β² ఎల్సిఎం పైకి వచ్చింది, α² ఇటు పైకి వచ్చింది. సో వాట్ ఈస్ α² + β² సార్? దిస్ కెన్ బి రిటన్ యాజ్ α + β² - 2 times of alpha beta whole by alpha beta whole square. ఇది చూసారా? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ నుంచి 2 ఆల్ఫా బీటా తీసేస్తే మనకి ఏం మిగిలిపోద్ది? α² + β². కాబట్టి దీన్ని తీసేసి నేను ఇది రాసుకోగలిగా. ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత? -b/a హోల్ స్క్వేర్ ఒకటి, -2 times of ఆల్ఫా బీటా అంటే ఎంత? c/a హోల్ బై c/a హోల్ స్క్వేర్ ఒకటి. సో దీని తర్వాత ఇక్కడ ఏమొచ్చింది బాబు? b² / a² - 2c/a హోల్ బై c² / a². దాని తర్వాత ఇది b² - 2ac/a², ఇక్కడ బై a² క్యాన్సిల్ అయిపోయి బై c² మిగిలిపోయింది. b² - 2ac/c² ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా కదా? క్లియరా? రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. దీని యొక్క రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఏంది అని అన్నాడు. అంటే మీకు ఆల్రెడీ రూట్స్ ఒకటి ఆల్ఫా అని ఒకటి బీటా అని తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమైందమ్మా? x² - ఆల్ఫా + బీటా × x plus alpha beta is equal to 0. So x² - alpha అంటే ఇది 7 + 2√5 plus beta అంటే ఇది 7 - 2√5 into x plus alpha beta 7 + 2√5 into 7 - 2√5 is equal to 0. ఓకేనా? రైట్. ఏమైందమ్మా ఇప్పుడు? x² minus of 2√5 cancel. This is 14 into x plus ఇది ఎలా ఉంది? a plus b into a minus b. a² minus b² is equal to 0. So from here this is x² minus 14x plus 29 is equal to 0. రైట్. ఏమన్నా డౌట్ ఉందా? క్లియరా? మరి ఇవి రూట్స్ గా ఉన్న క్వాడ్రాటిక్ ఏంది సార్? వీటిని రూట్స్ గా ఉన్నాయంటే ఒక ఆల్ఫా is equal to -3 + 5i, బీటా is equal to -3 - 5i అయింది. క్వాడ్రాటిక్ వచ్చేసి x² minus of alpha plus beta into x plus alpha beta is equal to 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. x² minus of ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది బాబు? -6x plus alpha beta అంటే a plus b into a minus b, a² minus b² 25i² is equal to 0. అంటే a² plus b² రాయాలి. యాక్చువల్ గా 9 + 25 రాసేయాలి. సో దిస్ ఈస్ x² plus 6x plus i² అంటే -1 minus plus into minus 20 plus 25 plus 9 34 is equal to
0. X square plus 6x plus 34 is equal to 0. క్వశ్చన్ నెంబర్ 4 చేస్తారా? కామన్ రూట్ అట. కామన్ రూట్ గురించి అడుగుతున్నాడు, చెప్పాలి. ఎలా చేస్తారు? ఈ రెండింటికి మధ్యలో ఒక కామన్ రూట్ ఉందట. బాబు అసలు ఈ క్వాడ్రాటిక్ ఏందో చూసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ సార్, ఎక్స్ minus 5 into x minus 1 sir is equal to 0. So x equal to either 1 or 5. ఇప్పుడు దీంట్లో ఉన్న రూట్ దీనికి కామన్ అవుతుంది అన్నాడు కదా. సో కాబట్టి లెట్ x ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. ఈ 1 అనేది దీనికి కామన్ గా రూట్ ఉంది అనుకుంటే అప్పుడు ఏమైంది? 1 పెడితే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ 12 into 1 plus p is equal to 0. From here what is the p value? p value is 11 అయింది. లేదా లెట్ x ఈక్వల్ టు 5 పెడదాం. 5 కూడా రూట్ ఉండొచ్చు కదా. అప్పుడు 5 స్క్వేర్ మైనస్ 12 into 5 ప్లస్ p is equal to 0. That is 25 minus 60 plus p is equal to 0. So p is equal to 35 is the correct answer. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోవాలి. 11 35 కరెక్టేనా? క్లియరా? p is equal to 11. వెరీ గుడ్. 11 ఒకటి 35 ఒకటి రెండు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. ఇది పాజిటివ్ అవుతుందట. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు బాబు అంటే, బాబు ఇచ్చిందట పాజిటివ్ అవుతుందట. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. ఎప్పుడైతే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అవుతుందో దాని యొక్క డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయిద్దమ్మా. ఏమైద్దమ్మా? లెస్ దాన్ 0 అయింది. సో డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే దీని యొక్క డిస్క్రిమినెంట్ ఎంత? For which values of x the expression is positive? ఏం లేదు. ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అని అంటున్నాను. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడమే. సో దీని ఎట్లా రాస్తాను? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14 ఫ్యాక్టరైజేషన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ విచ్ వాల్యూస్ ఆఫ్ x అన్నాడు కాబట్టి. సో ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 7 ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 7 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ నుంచి ఏమైంది? ఇది x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 7 గ్రేటర్ దాన్ 0 అయింది. x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 2 యూనియన్ 7 టు ఇన్ఫినిటీ అయింది. సో ఫర్ దీస్ x వాల్యూస్ దిస్ క్వాడ్రాటిక్ ఈస్ పాజిటివ్ అవుతుంది. గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాక అయిపోయాయి. లేదమ్మా అందరికి చెప్తాడు సారు. అండ్ మీరు ఇట్లా పార్షాలిటీ చూపియొద్దాను. ఒకటి మీకు నేను 1A 1B 2A 2B గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లియర్ కట్గా చెప్పిన. 1A పిల్లలు మీరందరూ కూడా ఖాళీగా ఉన్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఖాళీగా అంటే కేవలం మీకు IPE మాత్రమే మీ మైండ్లో ఉంది. ఏమీ లేదు మీ మైండ్లో. ఎందుకంటే అప్పుడు మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు, ఒక ప్రాక్టికల్ లేదు, ఒక అది లేదు, ఒక ఇది లేదు, ఒక JEE లేదు, ఒక ఎంసెట్ ఏం లేదు. బట్ సెకండ్ ఇయర్ పిల్లలకి చాలా ప్రెషర్ ఉంది. డిసెంబర్ దగ్గర నుంచి, డిసెంబర్ కాదు నవంబర్ దగ్గర నుంచి వాళ్ళు IPE చదవలేదు. కంపేర్ చేసుకోండి, మిమ్మల్ని సెకండ్ ఇయర్ పిల్లల్ని కంపేర్ చేసుకోండి. రేపు నువ్వు సెకండ్ ఇయర్కి పోయినా కానీ కిరణ్ సార్ సెకండ్ ఇయర్ని ఎక్కువ రుద్దుతా ఉంటే ఫస్ట్ ఇయర్ కొంచెం ఓకే చూసుకుందాం అని అనుకుంటా ఉంటే మీకు అప్పుడు పార్షాలిటీ అనిపించదు. ఎందుకంటే మీరు నిజంగా ఆ ప్లేస్లో ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది సెకండ్ ఇయర్ పిల్లలకు బాగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు IPE చదవలేదు అసలు. మీరు రోజు కాలేజ్కి పోతున్నారు, రోజు IPE చదువుతున్నారు, లేదా ఇంట్లో కూర్చున్నారు IPE చేస్తున్నారు. ఇక మీకు వేరే పని లేదు కదా, IPE తప్ప వేరేది ఏం లేదు. బోర్డ్ ఎగ్జామ్సే ఉన్నాయి మీకు ఫస్ట్ ఇయర్ పిల్లలకి. బట్ సెకండ్ ఇయర్ పిల్లలకి అట్లా కాదు. వాళ్ళు బాగా AIT కోసం, JEE కోసం కష్టపడ్డారు, ఎంసెట్ కోసం కష్టపడేటోళ్ళు కష్టపడ్డారు. సో ప్రాక్టికల్స్ ఉన్నాయి వాళ్ళకి, ప్రాక్టికల్స్ కోసం కష్టపడ్డారు. చాలా ఉన్నాయి వాళ్ళకి, చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంతే తప్ప ఫస్ట్ ఇయర్ పిల్లల్ని వదిలిపెట్టలే. మీకు కెమిస్ట్రీ అయిపోయింది, ఫిజిక్స్ నడుస్తుంది, మ్యాథ్స్ కూడా నడుస్తుంది కదా. మ్యాథ్స్ కూడా చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పెట్టాలా, సెకండ్ ఇయర్ పెట్టాలంటే సెకండ్ ఇయర్కే ఫస్ట్ పెట్టాలి. వాడే టెన్షన్గా ఉంటాడు, వాడికి పెట్టాలి. ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరిగింది, రేపు ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. మిమ్మల్ని అయితే వదిలేయట్లే కదా, మిమ్మల్ని మీకు కంపల్సరీగా చెప్తానని చెప్పాను, నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గట్టు. మీకు కెమిస్ట్రీ అయిపోతుందా, అయిపోతుంది. ఫిజిక్స్ అయిపోతుందా, అయిపోతుంది. మ్యాథ్స్ అయిపోతుందా, అయిపోతుంది. అన్నీ చెప్తాం. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక 4 నెలల నుంచి కంటిన్యూస్గా IPE చదువుతున్నారు. బట్ సెకండ్ ఇయర్ పిల్లలు జస్ట్ మొన్ననే స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే కొద్దిగా మీ అన్నల్ని అక్కల్ని కొద్దిగా అర్థం చేసుకోండి మీరు. ఓకే, పార్షాలిటీ ఏం లేదు ఇందులో. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూసుకోండి అమ్మా.
ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్. బాబు మినిమం అయినా మ్యాక్సిమం అయినా -d/4a. -d/4a. d అంటే ఏంది సార్ అంటే డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ ఏంది సార్ b² - 4ac. సో -d అంటే ఏమేది సార్ 4ac - b²/4a. సో ఇక్కడ నేను ఒకవేళ కంపేర్ చేస్తే -3x² + 2x + 5, ఇందులో ఇది a, ఇది b, ఇది c. సో మినిమం వాల్యూ కావాలన్నాడు కదా, మినిమం వాల్యూ ఇస్ నథింగ్ బట్ మైనస్ లేదా 4ac - b²/4a. సో దట్ ఈస్ 4ac - b²/4a. So this is -60 -4 by -12. -64/12 -12 minus cancel అయింది. 64/12 మినిమం వాల్యూ అని అడిగింది. మినిమం అంటే గెట్ ఎట్ వస్తుంది, మినిమం కాదు కదా, మాక్సిమం అడగాలి. సారీ, ఇది మాక్సిమం అమ్మా. 2x + 5x² - 3x² కి మాక్సిమం ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి, కరెక్టేనా? కరెక్టేనా? ఒకసారి చూడండి, చూసుకోండి ఒకసారి. మాక్సిమమా మినిమమా? ఓకే, ఇది మాక్సిమమే కదా అడిగింది. మాక్సిమం ఎందుకంటే ఇది కరువు కిందికి ఉంటుంది, కిందికి ఉంటే మాక్సిమం ఎగ్జిస్ట్ అయింది. సో 16/3 is the correct answer. Am I correct? 16/3 is the correct answer. Very good అమ్మా. QT Pi, very good. మోహి రాయలు వదిలిపెట్టేసి ఓకేనా? చేసుకో, దాన్ని కరెక్ట్ చేసుకో. ఒకవేళ రాంగ్ అనిపిస్తే దాన్ని చూసి కరెక్ట్ చేసుకో. ఇప్పుడు నేను అక్కడికి పోయే ఛాన్స్ లేదు, ఇక చాలా దూరం వచ్చేసినాం. రైట్, ఫైండ్ ద మినిమం అండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 12x - x². మాక్సిమం మినిమం ఉండదమ్మా, మాక్సిమం ఆర్ మినిమం ఉంటుంది. రెండు ఎగ్జిస్ట్ కావు, ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అయింది. సో ఫైండ్ ద మినిమం ఆర్ మాక్సిమం ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 12x - x² - 32. బాబు ఇక్కడ దీనికి ఏం ఎగ్జిస్ట్ అయింది సార్ అంటే మాక్సిమం ఎగ్జిస్ట్ అయింది, ఎందుకంటే ఇది -x² + 12x - 32. సో దీన్ని మనం ax² + bx + c తోటి కంపేర్ చేస్తే ఏ వాల్యూ -1 అయింది, b వాల్యూ 12 అయింది, c వాల్యూ -32 అయింది. సో వాట్ ఈస్ ద మినిమం ఆర్ మాక్సిమం? బాబు ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అయిందని చెప్పాను, మాక్సిమం ఎగ్జిస్ట్ అయిందని చెప్పాను. ఇక్కడ మాక్సిమం, ఇక్కడ కూడా మాక్సిమం ఎగ్జిస్ట్ అయింది. మాక్సిమం వాల్యూ వచ్చేసి 4ac - b²/4a. ఓకే, సో 4a అంటే -1, c అంటే -32, -b² అంటే 12²/4 × -1. సో ఏమైంది సార్ ఇది? 32 అంటే 64 అంటే 128 అయింది సార్. 128 -144 సార్ /-4. బాబు ఇది ఏమైంది? 30 అంటే 4 అంటే 18 అయింది కదా, -18 /-4, which is nothing but 9/2 అయింది. Am I correct? 9/2 is the correct answer. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ 4ఆ? దీనికి 4 వస్తుందా? 4ac - b² /4a 128/4. 4 ఎక్కడి నుంచి వచ్చింది? (16/4) సారీ చిన్న మిస్టేక్, పెద్ద వాల్యూ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 8. ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 and 5. డెడ్ ఈజీ క్వశ్చన్. ఒకటేమో ఆల్ఫా రూట్, ఇంకోటేమో బీటా రూట్ అయితే రెండు రూట్లు x² - α + β × x + α β = 0 కావాలి. సో x² - 2 + 5 × x + 2 × 5 = 0. సో x² - 7x + 10 = 0 ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫామ్ చేయమన్నాడుగా, క్వాడ్రాటిక్ ఫామ్ చేసేసా. సో వీటి మీద ఒక క్వశ్చన్ వచ్చే
ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్, లెట్ us move further. Question number 9. If alpha beta are the roots of this, then find the value of alpha square plus beta square. మళ్ళీ సేమ్ సార్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైందండి? -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైందండి? c/a. మరి అట్లాంటప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏం రాయొచ్చండి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాయొచ్చండి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే -b/a హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అంటే c/a అండి. సో b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c/a, ఇదేమైంది? b స్క్వేర్ మైనస్ 2ac/a స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఏమన్నా డౌట్ ఉందమ్మా? క్లియర్ కదా? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. x square plus bx plus c is equal to 0 and x square plus cx plus b is equal to 0, b not equal to c. Have a common root, then show that 1 plus b plus c is 0. వీటికి కామన్ రూట్ ఉందట. వీటికి కామన్ రూట్ ఉంటే ఇది 0 అని చూపించమంటున్నాడు. కామన్ రూట్ వేటికి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఆల్ఫా బి ఏ కామన్ రూట్. ఆల్ఫాని కామన్ రూట్ అనుకోండి. ఓకేనా? రెండిటికి ఆల్ఫా అనేది కామన్ రూట్. ఇది ఏమైంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో కూడా ఆల్ఫా పెడితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. రెండింటిని సపరేట్ చేస్తా, మైనస్ మైనస్ మైనస్. సపరేట్ చేస్తాం, దోమలు కొడుతున్నాయి, అసలు క్యాన్సిల్ అయింది. చేస్తే ఇక్కడ ఆల్ఫాని కామన్ తీస్తే ఏమైంది? ఇది బి మైనస్ సి ప్లస్ ఇదేమైంది? సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఆల్ఫా టైమ్స్ ఆఫ్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి అడిగిపోతే ఇది బి మైనస్ సి అయింది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి బై బి మైనస్ సి. ఏమైంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 నీకు ఇందులో కానీ పెట్టానుకో, అప్పుడు ఏమైందమ్మా? ఆల్ఫా 1 పెట్టండి, 1 స్క్వేర్ ప్లస్ b1 ప్లస్ సి అంటే 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి కదా. అంటే 1 ప్లస్ బి ప్లస్ సి ఏమైతుంది? 0 అవుతుందా లేదా? హెన్స్ ప్రూవ్ చేసాం. ఓకే, రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, 2 మార్క్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి వస్తుంది. రైట్, క్వశ్చన్ ఏంటి సార్? వెరీ సింపుల్ గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చేసిన వాటితోటి ఈజీగానే వీటిని చేసేయచ్చు. ఇఫ్ 1 1 ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్, దెన్ ఫైండ్ అవుట్ ఆల్ఫా అన్నాడు. బాబు ఇందులో 3 రూట్స్ ఇచ్చాడంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది? 1 ప్లస్ ఆల్ఫా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ మైనస్ బి బై ఏ కదా. మైనస్ బి బై ఏ అంటే 1. సో 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. am I కరెక్ట్? చెక్ చేసుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తే మైనస్ ప్లస్ 6 వచ్చింది. ఆల్ఫా ప్లస్ 2 6 అయింది. ఆల్ఫా 4 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. సేమ్ 3 రూట్స్ ఇచ్చి ఆల్ఫా ఏందన్నాడు. దీనికంటే 3 రూట్స్ అట. అంటే -1 2 అండ్ ఆల్ఫా దీనికి రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైంది? -1 ప్లస్ 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ మైనస్ బి అంటే 1 బై ఏ అంటే 2, -1/2. సో ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 -1/2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/2. am I కరెక్ట్? ఒక్కసారి చెప్పాలి మీరు. ఆల్ఫా వాల్యూ -3/2 కరెక్ట్ అయినా ఈ కేసులో? అవునా కదా? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 3. If the product of the roots of this is 9, product of the roots 9 అయిందట, then find out the value of a. ఏ ఇక్కడ మిస్ అయింది. సో దీనికి ఒకవేళ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయనుకోండి, ఇవి రూట్స్ అనుకుందాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా ఏమైంది అన్నాడు? 9 అయింది అన్నాడు. ఓకే, బట్ దీనికి ఆల్ఫా బీటా గామా ఏమైంది? ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ -b/a ప్లస్ c/a మైనస్ d/a. సో -a/4 అయింది. సో ఆల్ఫా బీటా గామా ఏమైంది బాబు? a/4 అయింది. బట్ ఆల్ఫా బీటా గామా అంటే 9 కదా. 9 ఈజ్ ఈక్వల్ టు a/4. సో a ఈజ్ ఈక్వల్ టు 36 అయింది. వెరీ గుడ్. -3/2 ఎనిమిది దాకా వచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఇది 36 వస్తుంది. 36 సూపర్, నాకు తెలుసు అందరు కరెక్ట్ గా చేస్తున్నారు. 4th క్వశ్చన్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ ద గివెన్ రూట్స్ ఆఫ్ దిస్ అని అన్నాడు. బాబు ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ f ఆఫ్ x ఎలా ఉంది బాబు అని అంటే x⁴ ప్లస్ 5x³ ప్లస్ 11x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది.
సో ఇప్పుడు మనకి ఇచ్చిన రూట్స్ అట, దీనికి రూట్స్ ఆల్ఫా అనుకునేది రూట్ అయితే ఎక్స్ ఈక్వల్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఏ రూట్ అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క రూట్ ఏమైందట మైనస్ ఆల్ఫా అయిందట. అంటే ఇక్కడ ఆల్ఫా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఏమైంది బాబు, ఆల్ఫా పవర్ 4 ప్లస్ 5 ఆల్ఫా క్యూబ్ ప్లస్ 11 ఆల్ఫా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. బట్ మనకు కావాల్సింది ఏంటంటే బాబు ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా కాదట, మైనస్ ఆల్ఫా ఇద్దట. ఎక్స్ ఈక్వల్ టు ఏమైందట, మైనస్ ఆల్ఫా, నెగిటివ్ ఆఫ్ ద రూట్స్ ఇద్దట. ఇక్కడ ఆల్ఫా బీటా గామా డెల్టా ఉంటే ఇక్కడ ఏముంటాయి, మైనస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా మైనస్ డెల్టా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక బైక్వాడ్రటిక్ ఆల్ఫా అనేది రూట్ అయితే ఏమైందో రాశాను. బట్ నాకు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ అయితే, మైనస్ ఆల్ఫా రూట్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అయిద్దిగా. ఈ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇక్కడ పెట్టండి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమైంది బాబు, మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4, ఆల్ఫా ప్లేస్ లో మైనస్ ఎక్స్ పెట్టుకుంటారు పోతున్నా, ప్లస్ 5 ఇంటూ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ 11 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ వాట్ ఎక్స్ పవర్ 4 మైనస్ 5x క్యూబ్ మైనస్ 11x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియరా? లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన పిల్లలైతే. ఫైండ్ ద ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 2 times the roots of this అని అన్నాడు. 2 times the roots అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 మైనస్ 2x పవర్ 4 ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. సో దీనికి రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అయితే ఇదేమైంది, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ 5 మైనస్ 2 ఆల్ఫా పవర్ 4 ప్లస్ 3 ఆల్ఫా క్యూబ్ మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 3 అయింది. బట్ నెక్స్ట్ మనకు కావాల్సిన దానికి రూట్స్ ఎట్లా ఉన్నాయట, ఎక్స్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ద రూట్స్ ఉన్నాయట. రూట్స్ ఆర్ 2 times ద రూట్స్ ఆఫ్ దిస్. అంటే దీని రూట్ ఆల్ఫా అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క రూట్ ఏమైంది, 2 ఆల్ఫా అయింది. మరి ఎక్స్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అయితే ఫ్రమ్ ఇయర్ వాట్ ఇస్ ఆల్ఫా, ఆల్ఫా అనేది x/2 అయింది కదా. కాబట్టి x/2 తీసుకెళ్ళి ఇక్కడ పెడతా, ఎఫ్ ఆఫ్ x/2 అయింది, అవునా కదా. ఆల్ఫా ప్లేస్ లో ఏం పెట్టాలి, నేను x/2 పెట్టాలి. అంటే ప్రతి ఆల్ఫా ప్లేస్ లో x/2 పెట్టుకుంటూ పోవాలి. సో x/2 హోల్ పవర్ 5 మైనస్ 2 times ఆఫ్ x/2 హోల్ పవర్ 4 ప్లస్ 3 times ఆఫ్ x/2 హోల్ క్యూబ్ మైనస్ 2 times ఆఫ్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 times ఆఫ్ x/2 ప్లస్ 3 is equal to 0. సో ఫ్రమ్ హియర్ నేను ఎల్సిఎం తీసుకుంటా పోవాలంటే పోవచ్చు. ఏమైంది సార్, ఇది ఎక్స్ పవర్ 5 బై 2 పవర్ 5 మైనస్ 2 times ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే 2 square times ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 ఇంటూ 2 square times ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2 cube times ఆఫ్ 2 cube times ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 power 4 times of x plus 2 power 5 times of 3 is equal to 0. ఇది రాయాల్సిన విధానం. రాసుకుంటే వెళ్ళిపోండి. x power 5 మైనస్ ఇది 4x power 4 ప్లస్ 12x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ ప్లస్ 64x ప్లస్ 96 is equal to 0. ఆమె కరెక్ట్, ఒక్కసారి చెప్పాలి. ఇదే వచ్చింది అందరికి ఈక్వేషన్, ఇదే వచ్చిందా, ఎక్స్ పవర్ 5 మైనస్ 4x పవర్ 4 ప్లస్ 12x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ ప్లస్ 64x ప్లస్ 96 ఈక్వల్ టు 0. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండ్ దిస్ ఇస్ ద వే టు సాల్వ్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ 1 మైనస్ 2 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏ ఇక్కడ ఉంది అంటే ఆల్ఫా బీటా గామా ఒకవేళ మనకి రూట్స్ అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది బాబు, ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ మైనస్ బి ప్లస్ సి బై ఏ అవుతుంది. బట్ రూట్స్ ఏమి ఇచ్చాడు, 1 1 మైనస్ 2 1 3 అనేది రూట్స్ అని ఇచ్చాడు. కాబట్టి 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ బీటా అంటే ఏంది బాబు, బీటా గామా మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఏ అంటే ఇక్కడ 1, a by 1. So this is minus 2 minus 6 plus 3 is equal to a. A is equal to minus 5. Am I correct? Very good, very good, very good. Minus 5 is the correct answer. Very good.
Seventh question. If alpha, beta, 1 are the roots of this, then find alpha, comma, beta is what? Alpha, beta, 1 are the roots of this, then find what is alpha, comma, beta. దీని యొక్క రూట్స్ అయితే ఆల్ఫా ఏమైతుంది బాబు అని అన్నాడు. సో ఇక్కడ చేంజ్ చేస్తారు సార్, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రెండు రాసుకుంటూ పోతే అయిపోయి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ -2 బై ఏ, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు +2 - 1 is 1 అయింది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి బై ఏ, అంటే -6 అయింది. అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -6 అయింది. మైనస్ బి ప్లస్ సి మైనస్ డి. ఇప్పుడు ఈ రెండింటిని నేను వాడుకుంటాను, దీన్ని వాడేసుకుంటాను. సో వాట్ ఈస్ బీటా? బీటా ఈజ్ నథింగ్ బట్ -6 బై ఆల్ఫా. ఇది తీసుకుపోయి ఇందులో పెడదాం, పెడితే ఏమైంది సార్? ఆల్ఫా -6 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా స్క్వేర్ -6 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా స్క్వేర్ -3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా -3 ఇంటూ ఆల్ఫా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐదర్ -2 ఆర్ 3 అయింది. సో ఆల్ఫా -2 అయితే బీటా 3 అయింది, బీటా 3 అయితే ఆల్ఫా -2 అయింది. ఇక్కడ పెడితే అర్థమైపోయింది. దేర్ఫోర్ ఆల్ఫా కామా బీటా ఆర్ -2 అండ్ 3. ఆల్ఫా బీటాలు వచ్చేసినాయి, కరెక్టేనా కదా? వెరీ గుడ్. 3, -2 సూపర్, వెరీ గుడ్ అమ్మా. అబ్బో, ఇక మనం ఇందులోకి వచ్చినామా బాబు? పిఎండ్సీలోకి వచ్చేసినాం. పిఎండ్సీలో 2+2 2 క్వశ్చన్లు వస్తాయి పిఎండ్సీ నుంచి. 2 questions. క్వశ్చన్ నెంబర్ 1, సార్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్. ఏమేమి ఇచ్చే ఛాన్స్ ఉంది సార్ అంటే, ఫస్ట్ మ్యాథమెటిక్స్, ఇండిపెండెన్స్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్. వీటి ఆన్సర్లన్నీ కూడా మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే దీని ఆన్సర్లు అయితే నేనేం తీసుకురాలేదు కాబట్టి మీకు చెప్తున్నా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అని ఉంది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ అని రాసా. బై 11 ఫ్యాక్టోరియల్, ఎన్ని ఉంటే అంత ఫ్యాక్టోరియల్ బై. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. అంటే బాబు ఎం ఎన్నిసార్లు వచ్చింది? ఎం ఇక్కడ ఒకసారి వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఏ ఎన్నిసార్లు వచ్చింది? ఏ ఇక్కడ ఒకసారి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. టీ ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ ఒకసారి 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. హెచ్ ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. కింద 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. బట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? 1 కదా, అది రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే కాబట్టి రాయట్లేదు. హెచ్ ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం, రాయనవసరం లేదు. ఈ ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం, రాయనవసరం లేదు. ఐ ఎన్నిసార్లు? 1 టైం. సి ఎన్నిసార్లు? 1 టైం. ఎస్ ఎన్నిసార్లు? 1 టైం. దాట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఎవరు? సుమితనా? సుస్మితానే, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మ. అట్లా ఇండిపెండెన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సార్. కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ బై ఐ ఎన్నిసార్లు వచ్చింది సార్? ఒక్కసారి. ఎన్ ఎన్నిసార్లు వచ్చింది సార్? 1 2 3 టైమ్స్ వచ్చింది సార్. 1 2 3 టైమ్స్ వచ్చింది సార్ ఎన్, కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. డి ఎన్నిసార్లు వచ్చింది సార్? 2 టైమ్స్. 1 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి అయిపోయింది. ఈ ఎన్నిసార్లు వచ్చింది సార్? 1 2 3 టైమ్స్ సార్, కాబట్టి మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్. 3 కాదు 4 టైమ్స్ కదా. 1 2 3 4 కూడా 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఇంకా ఏమైనా వచ్చాయా సార్? మిగిలిపోయింది నా దగ్గర ఐ ఒకటి, సి ఒకటే. అవి ఒక్కొక్కసారి వచ్చినాయి కాబట్టి ఇట్లా వదిలేసుకోవడమే. సో 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అదే వచ్చిందా? వెరీ గుడ్ అమ్మా అర్జా, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకోండి బాబు. ఇంటర్మీడియట్ మీరు చదివేదే, ఇంటర్మీడియట్ కి సంబంధించి అడుగుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సార్. కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ బై ఐ ఎన్నిసార్లు వచ్చింది సార్? 1 టైము 2 టైమ్స్ సార్, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఎన్నిసార్లు వచ్చింది సార్? ఎన్ ఒకటి రాలే, ఒకసారి వచ్చింది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు. టీ ఎన్నిసార్లు వచ్చింది సార్? టీ 1 2 2 టైమ్స్ వచ్చింది సార్, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఈ సార్ 1
2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. తర్వాత ఆర్ సార్, ఆర్ ఒక్కసారే వచ్చింది, రాయాల్సిన అవసరం లేదు. ఎం సార్ ఒక్కసారే వచ్చింది, రాయాల్సిన అవసరం లేదు. డి సార్ ఒక్కసారే వచ్చింది, రాయాల్సిన అవసరం లేదు. ఏ సార్ ఒక్కసారే వచ్చింది, రాయాల్సిన అవసరం లేదు. సో 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, సూపర్, చాలా మంది కరెక్ట్ చేస్తున్నారు, ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 4, ఇంజనీరింగ్. ఇది మీరు ఇప్పుడు చదువుతున్నారు ఇంటర్మీడియట్, ఇప్పుడు మీరు చదవబోయేది ఇంజనీరింగ్. సో దీన్ని ఎంత పర్మిటేషన్ వస్తుందో చూద్దాం. సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 సార్. బా, మ్యాథమెటిక్స్ కి ఈక్వల్ అయింది. అందుకే మీకు మ్యాథమెటిక్స్ వస్తే మ్యాథమెటిక్స్ 11 ఫ్యాక్టోరియల్, ఇంజనీరింగ్ కూడా 11 ఫ్యాక్టోరియల్. అందుకే మీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తే ఇంజనీరింగ్ లో సీటు మంచిగా వస్తుంది. సో 11 అయినా కాదా మరొకసారి 3 9 11 ఫ్యాక్టోరియల్ బై, బాబు ఈ ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 టైమ్స్ వచ్చింది సార్, కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. తర్వాత ఎన్ సార్ 1 2 3 టైమ్స్ సార్, కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. తర్వాత జీ సార్ ఎన్ని టైమ్స్? 1 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఐ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఆర్ ఎన్నిసార్లు వచ్చింది సార్? ఒకటే సేమ్ వచ్చింది కాబట్టి 1 ఫ్యాక్టర్. దాట్స్ ఇట్. 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. వెరీ గుడ్ అమ్మా యూనివర్స్, సూపర్ సూపర్ సూపర్, అందరు కరెక్ట్ గా చేస్తున్నారు, ఎక్సలెంట్. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏం లేదు, చాలా సింపుల్. ఇందులో నుంచి ఏదైనా ఒకటి అడగొచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ అడగొచ్చు, అన్ని తీసుకొచ్చా. ఇవి పాసిబిలిటీ ఉన్నాయి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేసా, కొట్టేస్తున్నా ఇట్లాగా. బాబు ఎన్ 2 టైమ్స్ వచ్చింది 2 ఫ్యాక్టోరియల్, ఏ 2 టైమ్స్ వచ్చింది 2 ఫ్యాక్టోరియల్, టీ 2 టైమ్స్ వచ్చింది 2 ఫ్యాక్టోరియల్, ఏది కూడా 2 టైమ్స్ రాలా, అట్లా. రైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ విత్ 12 సైడ్స్. నెంబర్ ఆఫ్ పాలిగాన్స్ 12 సైడ్ ఉన్నాయి, అంటే 12 పాయింట్స్ ఉన్నాయి. ఇట్లాగా 12 పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా 12 పాయింట్స్ ఉంటే అలాంటి పాలిగాన్ ఏదైతే ఉందో, అట్లాంటి పాలిగాన్ ఏదైతే ఉందో 12 సైడ్లు ఉన్నాయి. దీనికంటే నేను అనవసరంగా ఎక్కువ పెట్టిన అనుకోండి. సో అట్లా కాకుండా 12 పాలిగాన్స్, అంటే 12 సైడ్ ఉన్న ఒక పాలిగాన్ ఉంది. ఇప్పుడు దానికి డయాగ్నల్స్ ఎన్ని వస్తాయి బాబు అని అంటున్నాడు. డయాగ్నల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 ఇస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనుకోండి. సో డయాగ్నల్స్ ఎన్ని వస్తాయి సార్ అంటే, ఇక్కడ ఉన్న పాయింట్ జాయిన్ చేసినా వచ్చేది డయాగ్నలే, దీన్ని జాయిన్ చేసిన డయాగ్నలే, డయాగ్నల్ 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 డయాగ్నల్, ఇవన్నీ డయాగ్నల్స్. అంటే ఇఫ్ యూ జాయిన్ ఎనీ 2 పాయింట్స్ విల్ ఫార్మ్ ఎ డయాగ్నల్, ఇట్ విల్ ఫార్మ్ ఎ డయాగ్నల్. అంటే దేర్ ఆర్ హౌ మెనీ పాయింట్స్? 12 పాయింట్స్. Out of 12 points, I can select any point such that I can form one diagonal, one line. Diagonal kaadu, one line. But out of all those lines, this line and this line both are not diagonals; those are sides. So ఎన్ని సైడ్లు ఉన్నాయి? మొత్తం 12 సైడ్లు ఉన్నాయి కాబట్టి 12 తీసేస్తా. So the answer is 12c2 minus 12 is the correct answer. 12c2 minus 12. So 12c2 అంటే ఎంత బాబు? 12 into 11 by 2 minus 12. So this is what 2 6s are 66 minus 12, which is nothing but 54. Very good amma, చాలా మంది కరెక్ట్ ఆన్సర్. 54 నడుస్తా ఉంది, ఎక్సలెంట్. రైట్, లెట్ us move further sir. Question number 3, find the number of positive divisors of 1080. Number of positive divisors are 1080. అంటే 1080 ఏం చేయాలి సార్? నేను రాసుకుంటా పోవాలి. ఎట్లా రాయాలి సార్? దీన్ని 2 తో డివైడ్ చేద్దాం, 10 తో డివైడ్ చేద్దాం. ఇదంతా ఎందుకు? 180 అయింది కదా. సరే 2 తో డివైడ్ చేసినా కానీ ఏమైంది? 2 into 5 into 108. 108 అంటే 12 9s are, అంతే కదా. రైట్, ఏమైంది ఇప్పుడు? ఇది 2 into 5 into 12 అంటే ఏంది? 3 into 4, 4 అంటే ఏంది? 2 square. మళ్ళీ 9 అంటే ఏంది? 3 square. సో ఇది 2 power 3 into 3 power 3 into 5 power 1 లాగా ఉంది. నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ కి ఫార్మ్ అయింది సార్, ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ గామా ప్లస్ 1. అంటే నెంబర్ ఆఫ్ డివైజర్స్, పాజిటివ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏం రాయాలి సార్? 3 plus 1 ఇంటూ పవర్ లో ప్లస్ 1 రాయాలి. 3 plus 1 ఇంటూ ఇక్కడ పవర్ 1 కాబట్టి 1 plus 1. సో దిస్ ఇస్ 4 into 4 into 2 32 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, నాకు తెలుసు మీరు చేస్తారు, నాకన్నా ముందు చేస్తారని నాకు తెలుసు. సూపర్ అమ్మా, సూపర్ సూపర్ సూపర్. ఏముంది అసలు? ఏం లేదు. 2 మార్క్స్ అంటే మీరు ఈజీగా చేసేస్తారు. ఇక పిఎండ్స్లు అయితే 2 వస్తున్నాయి మనకి ఎట్లాగూ.
దాదాపుగా అన్ని చేసేస్తారు మీరు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్ బీడ్స్. ఒక చైన్, ఒక దండ తయారు చేయాలట. 6 డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయట మన దగ్గర, 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ప్రిపేర్ ఎ చైన్ ఎన్ని చేస్తారంటే బాబు, ఆ గార్లాండ్ ఒక దండం చేయాలంటే ఫార్ములా ఏంది బాబు, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అని చెప్పాను కదా, రైట్? ఎస్, దీని ఆన్సర్ ఏమైంది బాబు, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అని రాయాలి. సో n-1 ఫ్యాక్టోరియల్ అంటే 6-1 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 120 బై 2 అంటే ఏమైంది బాబు, 60. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేశారు. సూపర్ అమ్మా, ఎక్సలెంట్. 5 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే ఏంది, 60. సూపర్ గా చేశారు, ఎక్సలెంట్, రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వోవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ అనే వర్డ్ ఉంది, దీంట్లో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వోవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్. సో మొత్తం ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓవెల్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి, ఓవెల్స్ AEIOU కదా, AEIOU, అబ్బో అన్ని ఉన్నాయి. AEIOU ఉన్నాయి, అన్ని AEIOU ఉన్నాయి. తర్వాత కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, అచ్చులు హల్లులు అంటారు కదా, అచ్చులు హల్లులు, అట్లా ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. సో ఏమున్నాయి సార్, ఇందులో క్యూ ఉంది, క్యూ పోయితే టీ ఉంది, టీ పోతే ఎన్ ఉంది, అంతే. మొత్తం ఇక్కడ 5 అయినాయి, 3 8 అయినాయి, ఇగో 8 అయిపోయినాయి. సరే, మన దగ్గర ఉన్న ఓవెల్స్ ఇవి, కాన్సోనెంట్స్. అంటే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి బాబు ఇక్కడ మన దగ్గర, 5 ఓవెల్స్ ఉన్నాయి, 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్. తనకి కేవలం 3 ఓవెల్ కావాలి, 2 కాన్సోనెంట్స్ కావాలి. బట్ తన దగ్గర ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 ఓవెల్స్ ఐ వాంట్ హౌ మెనీ ఓవెల్స్, 3 ఓవెల్స్. హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్, 5C3 ways, and into out of 3 consonants I want only 2 consonants. How many ways I can select, 3C2. So 5C3 anna 5C2 anna okate. So 5 into 4 by 2 into 3 into 2 by 2. So this is 2 gun, 2 gun. This is 10 into 3, which is nothing but 30. Andarku vachindi anukunta answer 30 ani. 30 is the correct answer. Super. Very good amma, excellent. క్వశ్చన్ నెంబర్ 1, రైట్. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ నుంచి ఒకటి వస్తుంది. పిఎన్సీలో 2 క్వశ్చన్లు వస్తాయని చెప్పాను కదా, అందులో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన వెరైటీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, పర్మిటేషన్ ఏంది, అదేంది, ఇదేంది అని అడిగాడా, అలాంటి క్వశ్చన్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది కాకుండా ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్సీఆర్, ఎన్పిఆర్, వీటి మీద ఒక క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. సో అట్లాంటి ఒక 5 క్వశ్చన్ చేద్దామా, రైట్. ఎలా చేస్తారు సార్, NC5 = NC6, దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 13CN అంటే n కనుక్కోవాలి నేను. బాబు మీకు ఆల్రెడీ తెలుసు కదా, NCX = NCY అయితే అప్పుడు ఏమైంది బాబు, x + y = n అయిద్దా కాదా? ఈ రెండింటిని యాడ్ చేస్తే n రావాలా రాదా? రావాలి. అంటే NC5 = NC6 అయితే n = 5 + 6 అవుతుంది. అంటే n వాల్యూ 11 అవుతుందని మనకు ప్రాపర్టీ బేస్ తోటి తెలుసు, ఇదే ప్రాపర్టీ. సో 11 వచ్చినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 13CN అన్నాడు. అంటే బాబు 13C11 ఎంత అన్నాడు. 13C11 అన్నా 13C2 అన్న ఒకటే. అట్లా సార్ అంటే సిన్స్ ప్రాపర్టీ ఏంది సార్ బాబు, NCR అనన్నా NCR n-r అన్నా రెండు ఒకటే. ఈ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో వాట్ ఈస్ 13C2? 13C2 అంటే ఎంతమ్మా, 13 into 12/2. సో విచ్ ఈస్ 13 into 6, విచ్ ఈస్ 65. 65 ఎట్లయిద్ది బాబు, దట్ ఈస్ 78 కదా. సెవెంటీ ఎయిట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సూపర్. ఫ్రెంచ్ క్లాస్ అంటున్నారు. ఫ్రెంచే కాదు, నేను అరబ్, తెలుగు, ఫ్రెంచ్, తర్వాత ఇంకేమైనా వేరే లాంగ్వేజెస్ ఏమన్నా చెప్పండి, అన్న ఒకసారి తీసుకొని వస్తా. ఇఫ్ NP3 = 1320 దెన్ ఫైండ్ అవుట్ ద n వాల్యూ అన్నాడు. NP3 అంటే ఏంటి సార్ అసలు, వాట్ ఈస్ NP3? సార్ NP3 అంటే 1320 కదా సార్ అంటే అట్లా కాదమ్మా. NP3 యొక్క ఎక్స్పాన్షన్ ఏంది, n into 3 సార్లు రాయాలి. NP3 అంటే n తర్వాత 3 టైమ్స్ రాయాలి.
అంటే n-1 ఇంటూ n-2 3 రాసినావా లేదా 1 2 3 రాసినా వదిలేయాలి అంతే కింద ఏం ఉండదు 3 టైమ్స్ రాయాలి ఈజ్ ఈక్వల్ టు 1320 అంటే ఈ 1320 నేను 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ లాగా రాస్తే అందులో నుంచి నాకు ఎన్నో ఎందో తెలిసిపోద్ది సో దీని ఎట్లా రాస్తా 2 ఇంటూ 5 ఇంటూ 132 కదా 10 ఉంది కదా 10 అంటే 2 ఇంటూ 5 132 అంటే ఎంత దాంట్లో 2 తీసేయండి 2 తీసేస్తే ఏమైంది 2 6 12 2 6 12 అయింది సో 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 6 ఇంటూ 11 అయింది 11 ని మనం ఏం చేయలేము 6 ఇంటూ 2 12 చేయొచ్చు 5 2 10 చేయొచ్చు 10 ఇది 12 అయింది ఇది 11 అయింది అంటే దీని ఎట్లా రాస్తా 10 ఇంటూ 11 ఇంటూ 12 అని రాయొచ్చా లేదా రివర్స్ లో రాస్తా 12 తర్వాత ఇంటూ 11 ఇంటూ 10 అని రాస్తా ఇది దేనికి ఈక్వల్ అయింది n ఇంటూ n-1 ఇంటూ n-2 కి ఈక్వల్ అయింది అన్నిట్లో పెద్దది n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12 అయింది n ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 12 బా వెరీ గుడ్ అమ్మ సాంస్క్రిట్ ఏమైంది వస్తానని చెప్పినా కదా ఇందానే మాట్లాడినాం వస్తా అన్నాడు ఫోన్లో మాట్లాడింది కావచ్చు నాతోటి నవీన్ సార్ది బాధ్యత సాంస్క్రిట్ది ఇంగ్లీష్ అయితే తీసుకొని వస్తున్నాం అయిపోయింది సార్ ఇది ఎట్లా చేస్తారు సార్ NP7 ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ NP5 అని అన్నాడు సార్ ఏం చేయాలి సార్ దీన్ని సాల్వ్ చేయాలి సార్ వాట్ ఈస్ NP7 అంటే ఎన్ని 7 టైమ్స్ రాయాలి n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 ఇంటూ n-5 ఇంటూ n-6 అని రాయాలి 1 2 3 4 5 6 7 టర్మ్స్ రావాలి 7 టర్మ్స్ వచ్చేదాకా రాసిన ఈజ్ ఈక్వల్ టు NP5 అంటే 5 రావాలి టర్మ్స్ 42 ఇంటూ 5 టర్మ్స్ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 సరిపోయిందా 5 టర్మ్స్ అయినాయా 1 2 3 4 5 టైమ్స్ ఉన్నాయి కాకపోతే en క్యాన్సిల్ en-1 క్యాన్సిల్ n-2 క్యాన్సిల్ n-3 క్యాన్సిల్ n-4 క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలిపోయింది ఏంది సార్ n-5 ఇంటూ n-6 ఈజ్ ఈక్వల్ టు 42 ఈ రెండు కాన్సిక్యూటివ్ కదా సార్ ఎస్ కాబట్టి నేను కూడా వాటిని కాన్సిక్యూటివ్ లాగా రాద్దామని అనుకుంటున్నా ఏం సార్ అదంటే బాబు 7 6 42 7 6 42 బాబు ఈ రెండిట్లో పెద్దది ఏది సార్ n-5 పెద్దది n-6 చిన్నది అంటే n-5 ఈజ్ ఈక్వల్ టు 7 లేదా n-6 ఈక్వల్ టు 6 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమైంది బాబు 12 అయింది వెరీ గుడ్ దీని ఆన్సర్ కూడా 12 సూపర్ 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 క్వశ్చన్ నెంబర్ 4 చేద్దామా రైట్ if NPR is equal to 540 50 40 NCR equal to 210 then find out the n value and r value చేస్తారా ఆ 70 మార్క్స్ ప్లస్ 70 ప్లస్ వస్తాయి 70కి అయితే తక్కువ రావు ఈ 2 మార్క్స్ లో కూడా నేను అనుకోవడం 1 లేకపోతే 2 క్వశ్చన్స్ ఏమైనా బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ ఉంటే తప్ప 1 2 క్వశ్చన్స్ కలవకుండా ఉండొచ్చు బట్ మాక్సిమం మాత్రం ఈ క్వశ్చన్స్ ఎక్కువ చదువుకోండి 1కి 2 సార్లు చేస్తూ ఉండండి 100% మీకు లాభం ఉంది రైట్ సో NPR NCR కి ఏం సార్ అంటే బాబు వాట్ ఈస్ NCR n ఫ్యాక్టరియల్ ఇంటూ బై n-r ఫ్యాక్టరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇది NCR సో NCR ఇజ్ ఈక్వల్ టు ఇదంతా NPR by r factorial అంటే what is NPR NPR is nothing but NCR into r factorial అన్నమాట ఇది ప్రాపర్టీ ఇప్పుడు ఈ ప్రాపర్టీలో మనం ఈ రెండు పెట్టైపోతున్నాం what is NPR అంటే 50 40 is equal to NCR అంటే 210 into r factorial అన్నాడు సో r factorial అంటే ఎంత బాబు ఇప్పుడు ఈ 210 కిందికి తీసుకొస్తా 50 40 లో 210 కిందికి తీసుకొచ్చిన క్యాన్సిల్ అయింది అంటే 504/21 504/21 అంటే ఏమైంది 21 తోటి డివైడ్ చేసుకుంటూ పోవచ్చా 21 తో డివైడ్ చేయండి 504 ని 7 తోటి ఫస్ట్ డివైడ్ చేద్దామా 504 ని 21 తో డివైడ్ చేస్తున్నా 21 2s are 42 అంటే 84 అంటే 21 4s are 24 అయింది అంటే r ఫ్యాక్టోరియల్ 24 అయిందంటే r ఏమైంది బాబు 4 అయింది కదా ఎందుకు సార్ 24 ని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకుంటాం కదా సో r ఈజ్ ఈక్వల్ టు 4 తెలిసింది మరి r అనేది 4 తెలిస్తే నువ్వు ఇందులో పెట్టుకోవచ్చు లేదా ఇందులో పెట్టుకోవచ్చు 540 రాని 240 కానీ రావడానికి r వాల్యూ పెట్టేసుకోవచ్చు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ NPR
సరే, వాట్ ఈజ్ ఎన్పిఆర్? నేను 4 టర్మ్సే రాయాలట, రాసి 540 చేయాలి. లేదా ఎన్సిఆర్ ఎందులో ఒక దాంట్లో పెట్టి చేయొచ్చు. ఇందులో మీరు రెండిట్లో ఏదో ఒక దాంట్లో పెట్టి సాల్వ్ చేయొచ్చు. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ లేదా ఎన్పిఆర్. ఎన్పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 5040 కదా, 504 ఇంటూ 10 2 ఇంటూ 5 రాద్దాము. ఇది 504 అంటే ఇందాక మాట్లాడుకున్నాం 24 ఇంటూ 21, ఇది 24 ఇంటూ 21 ఇంటూ 2 ఇంటూ 5 అయింది. 12 ఇంటూ 21 23 వస్తుందా? రాదు. సో 12 ఇంటూ 2 ఇంటూ అంటే నాకు 4 టర్మ్స్ రావాలి. ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2 ఎన్ మైనస్ 3 ఇట్లా 3 టర్ములు రావాలి. 4 టర్మ్స్ రావాలి. అవి కూడా కాన్సిక్యూటివ్ కావాలి. సో ఇందులో 21 ఉంటే 20 ఉండాలి. 2 21 ఇంటూ 10 అయింది అనుకోండి. ఇది 7 14 అయింది అనుకోండి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 10 4 టర్ములు రావాలమ్మా ఇందులో. ఓకే, 4 టర్ములు రావాలంటే 7 ఒకటి ఉండాలని అనుకుంటున్నాను నేను. 7 ఉండాలి. తర్వాత 4 2s are 8 ఉండాలి. తర్వాత 3 3s are 9 ఉండాలి. 10 ఉండాలి. సరిపోయిందిగా. అంటే దీని రాస్తా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 అని రాసిన. సో ఫ్రమ్ ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. వెరీ గుడ్, n ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సూపర్ డూపర్ డూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10c5 ప్లస్ 2 power 10 ఇంటూ c4 ప్లస్ 10c3. ఇది ఎక్కడో తేడా పడినట్టు నాకు. అచ్చా, ఇది 2 ఇంటూ అట్టుంది. 2 power 10 కాదు, 2 ఇంటూ c4. ఇది క్వశ్చన్. సో దీన్ని ఎట్లా రాస్తారు సార్? 10c5 ప్లస్ 2 టైమ్స్ అంటే 10c4 ప్లస్ 10c4 ప్లస్ 10c3. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందమ్మా ఆన్సర్? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా ఆన్సర్? మీకు ఆల్రెడీ తెలుసుగా, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 is nothing but n plus 1 CR. This is the property formula. So by that this is NCR, this is NCR minus 1. రెండింటిని యాడ్ చేస్తే n plus 1 CR అని వచ్చింది. ప్లస్ ఇది కూడా NCR minus 1 యాడ్ చేస్తే NCR అని వచ్చింది. మళ్ళీ ఇది కూడా NCR plus NCR minus 1 NCR. 12C5 is the correct answer. చెప్పాలి 12C5 కదా సార్? ఈరోజు కాలేజీలో ఎగ్జామ్ అయింది సార్, 2A అన్ని క్వశ్చన్స్ మీరు చెప్పినవి వచ్చినాయి సార్, బోత్ LAQs అండ్ AQs SAQs. వెరీ గుడ్ పింకీ, సూపర్. హాల్ టికెట్స్ మీ కాలేజీలో ఇస్తారు, మనకి ఇక్కడ ఇవ్వరట. ఇప్పుడు మనకి 2 days బిఫోర్ స్టార్ట్ అయిందట. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ 12CR minus 1 is equal to 12C3R minus 5, then find R. మీ ప్రీ ఫైనలే కాదు, మీ కాలేజీలో కాదు, ఫైనల్ ఏపీ అండ్ తెలంగాణలో కంపల్సరీగా ఎక్కడైనా సరే ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అడుగుతారు. ఇంతకు మించి పోరు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఏం చేయాలి సార్ ఇక్కడ అంటే, బాబు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ, ఐదర్ అయితే ఈ రెండు ఈక్వల్ అన్న కావాలి, రెండు ఈక్వల్ కావాలి. ఎందుకంటే 12 ఈక్వల్ అయినప్పుడు రెండని ఈక్వల్ కావాలి. నెంబర్ 1 ఏమైంది సార్ అంటే R+1 is equal to 3R minus 5 ఇదన్నా కావాలి. నెంబర్ 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 రావాలి. అంటే R+1 ప్లస్ 3R minus 5 is equal to 12 అయినా కావాలి. ఇదైనా కావచ్చు, ఆర్ ఇదైనా కావచ్చు, రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఇది జరిగింది అనుకోండి, 2R is equal to 6 అయింది, R is equal to 3 అయింది. సో R is equal to 3 ఉండొచ్చు, ఆబ్వియస్ గా ప్రాబ్లం లేదు. ఇక్కడికి వద్దాం, ఇది 4R is equal to 16 అయింది. సో R is equal to 4 అయింది. ఆమె కరెక్ట్. సో ఇది 4 - 4 అడిపోతే 16 అయింది. 4R equal to 6, R equal to 4 అయింది. సో R equal to 3 కావచ్చట, 4 కావచ్చట. సో R is equal to either 3 or 4. రెండు కూడా కరెక్టే. సూపర్, అందరికి కూడా అంతే వచ్చింది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్, బైనామియల్ థీరం. బైనామియల్ థీరం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. బైనామియల్ థీరం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. మంచిగా నేర్చుకుందాం, పర్ఫెక్ట్ గా రేపు వస్తే దింపి పడేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ 22CR is the largest binomial coefficient in the expansion. అసలు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎక్కడ ఉంటుంది సార్? ఒక 1 + x² n అంటే మిడిల్ లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది.
గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఒక ఎక్స్పాన్షన్ ఎక్కడ ఉంటుంది సార్? మధ్యలో ఉంటుంది, అంటే మిడిల్ టర్మ్ అవుతుంది. సో దానికి మిడిల్ టర్మ్ ఏంది సార్? 1 + x హోల్ పవర్ 22 కి మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ ఏమైంది సార్? t n/2 + 1 అయిద్దని చెప్పాను. n అనేది ఒకవేళ ఈవెన్ అయితే t n/2 + 1 అయిద్దని చెప్పా. సో దిస్ ఈస్ t n/2 అంటే 22/2 + 1 అంటే 11 + 1 12 అయింది. సో 12th టర్మ్ ఇస్ ద గ్రేటెస్ట్ టర్మ్. దానికి ఉండే కోఎఫిషియంటే గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ కావాలి, అదే 22CR కావాలి. సో ఇప్పుడు నేను t12కి రాస్తున్నాను. t12 అంటే ఏందమ్మా? t11 + 1 దట్ ఈస్ NCR అంటే 22CR ఇంటూ x పవర్ r కావాలి. అంటే ఇది 22C11 కావాలి, గ్రేటెస్ట్ టర్మ్ ఇది. సో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటే దాన్ని ఏమన్నాడు? 22CR అన్నాడు. దేర్ ఫోర్ 22CR = 22C11 అంటే r = 11 అయిందా లేదా? అయింది కదా సార్, మరి అవుతుంది కదండి, అయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? r = 11 అయితే తనకి 13CR కనుక్కోవాలట. సో దేర్ ఫోర్ 13CR ఈజ్ నథింగ్ బట్ 13C11. మరి 13C11 అన్నా 13C2 అన్న ఒకటేగా. 13C11 అన్నా NCR అన్నా NCN-R అన్న ఒకటేగా. సో 13C2. 13C2 అంటే ఏంటి సార్? 13 × 12/2. సో 6 సార్ అంటే ఏమైంది? 78 అయింది. 78 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. బాబు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మీకు ఒకటే ఒక ఫార్ములా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే టర్మ్స్ is equal to n plus r minus 1 c r minus 1 if all variables are independent. ఒకవేళ మనకి ఇచ్చిన వేరియబుల్స్ అన్ని ఇండిపెండెంట్ అయితే, అంటే కొన్ని ఎక్స్లలో, వైలలో, జెడ్లలో, ఇట్లా ఏలలో, బీలలో ఇట్లా ఉంటే n plus r minus 1 cr minus 1 రాయొచ్చు. అసలు రెండు టర్మ్లు అంటే డైరెక్ట్ గా 9కి పవర్ 9 ఉంటే ఏమొస్తాయి? 9 + 1 10 టర్మ్స్ వస్తాయి, అవునా కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో ఉంటాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్. క్వశ్చన్ నెంబర్ 1లో n అంటే ఇక్కడ 7, n = 7 అయింది. r అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఇక్కడ x ఉంది, y ఉంది, z ఉంది. సో ఇక్కడ r అంటే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి ఇందులో, కాబట్టి r = 3. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమైందమ్మా? టర్మ్స్ is equal to n plus అంటే 7 + 3 r minus 1 c r minus 1. So this is nothing but 9c2. 9c2 అంటే ఏంది బాబు? 9 × 8/2. 2 4s are 4 9 36. నెంబర్ ఆఫ్ టర్మ్స్ వెరీ గుడ్, 36. సార్ మరి సెకండ్ క్వశ్చన్కి ఏంది సార్? సెకండ్ క్వశ్చన్లో మీరు ఇది వాడతారా సార్? వాడితే ఏమైందమ్మా? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. r = n = 9. 9 + 2 11 - 1 10 అయింది. 10c1 అయింది. వాడదాం. n plus r minus 1 c r minus 1. ఇందులో n అంటేనేమో 9 అయింది, r అంటేనేమో 2 అయింది. సబ్స్టిట్యూట్ చేయండి సార్. 9 + 2 - 1 c 2 - 1 which is 10c1. 10c1 అంటే ఎంతమ్మా? 10. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చినాయి బాబు? 10 వచ్చినాయి. అర్థమైందని అనుకుంటా. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x ఫర్ విచ్ దిస్ ఈజ్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ కావాలంటే ద వాల్యూస్ ఆఫ్ x ఏం కావాలన్నారు బాబు? పవర్ ఒకవేళ నెగిటివ్ ఉన్నా లేదా పవర్ ఒకవేళ రేషనల్ ఉన్నా కానీ 1 + x హోల్ పవర్ -p/q ± p/q ఈజ్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ ఎప్పుడైతే తెలుసా? ఓన్లీ ఇఫ్ mod z ఈజ్ <1 అయినప్పుడు. mod x, ఈ x అనేది ఏం కావాలి? <1 కావాలి, 1 కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ లో ఇలా 1 + x వచ్చేలాగా దీన్ని మార్చుకుంటా. అంటే ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తా. 2 కామన్ తీస్తే 2 పవర్ -2/3 ఇంటూ ఇది 1 + 3x/2 హోల్ పవర్ -2/3 అయింది. ఇక్కడ ఉన్న x ప్లేస్ లో ఏముంది బాబు? 3x/2 అంటే మాడ్యులస్ ఆఫ్ 3x/2 ఏం కావాలి? <1 కావాలి.
అంటే 3x/2 అనేది <1 అవ్వాలి, ఇది <-1 అవ్వాలి. 2 తోటి మల్టిప్లై చేస్తే -2 <3x <2 అయింది. x బిలాంగ్స్ టు ఏమైంది బాబు, 3 తో డివైడ్ చేస్తే -2/3, 2/3 అయింది. దట్స్ ఇట్. అప్పుడు మాత్రమే ఈ x వాల్యూస్ కు మాత్రమే ఇది వ్యాలిడ్ అయింది. అవునా కదా? సిమిలర్లీ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి నేను 3 కామన్ తీసాను, అంటే 3 పవర్ 3/4 బయటకు వచ్చేసి ఇది 1 - 4x/3 అయింది. హోల్ పవర్ 3/4 అయింది. అవునా కదా? సో ఇది వ్యాలిడ్ కావాలంటే కంపల్సరీగా ఇక్కడ x ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ 4x/3 షుడ్ బి <1 కావాలి. అంటే బాబు 4x/3 షుడ్ బి <1 <-1 కావాలి. -3 4x 3 కావాలి. సో -3/4 x 3/4 కావాలి. Therefore x belongs to -3/4, 3/4 కావాలి. For those x values only this is always valid. ఇది వ్యాలిడ్ అవుతుంది. నేను 3ని కామన్ తీసి సాల్వ్ చేయాలి. వెరీ గుడ్ అమ్మా. -3/4, 3/4. సూపర్. క్వశ్చన్ నెంబర్ 4. కొంతమందికి ఇది కొత్తగా అనిపించవచ్చు, మేబీ ఇది మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది, నేర్చుకోండి దీన్ని. ఓకే రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ 8th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. సార్ ఇందులో 8th టర్మ్ ఎట్లా కనుక్కుంటారు సార్? హౌ టు ఫైండ్ అవుట్ ద 8th టర్మ్ ఎలా చేస్తారండి? ఎట్లా ఉంటుంది ఇందులో 8th టర్మ్? మీకు ఆల్రెడీ తెలుసు కదా, దీని ఎక్స్పాన్షన్ ఏంటి సార్? పవర్ -p/q. పవర్ -p/qలలో ఉంటుంది. ఎలా చేస్తారు సార్? బాబు ఫస్ట్ టర్మ్ ఒకవేళ రాస్తే నాకు ఎట్లా వస్తుంది? 1 + p × x/q. తర్వాత p + q by 2 factorial into x/2 q whole square అయింది. ప్లస్ అండ్ సో ఆన్. నాకు ఇప్పుడు ఇందులో 8th టర్మ్ కావాలి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ చూసారు ఎట్లా ఉందో? థర్డ్ టర్మ్ అనేసరికి హోల్ స్క్వేర్, ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ రెండే టర్మ్లు వచ్చినాయి. నాకు ఇప్పుడు 8th టర్మ్ కావాలట. వాట్ ఈస్ T8? 8th టర్మ్ ఏమైంది బాబు? ఒక పవర్ తక్కువ ఉంటుంది. అంటే p + q p + 2q p + 3q p + 4q p + 5q ఇంటూ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 రావాలి. p + 6q by 7 factorial into x/q whole power 7 అయింది. దట్ ఈస్ ద 8th టర్మ్. అవునా కదా? రైట్. ఇప్పుడు ఏమైంది? T8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి PQ వాల్యూస్ ఏందో మనం కవర్ చేసుకోవాలి. అంటే ఏం సార్ ఇక్కడ ఏమొస్తుంది? ఇది ఎలా ఉండాలి సార్ అంటే ఇచ్చిన క్వశ్చన్ 1 - x హోల్ పవర్ -p/q లాగా ఉండాలి. సో ఇక్కడ p వాల్యూ వచ్చేసి 3, q వాల్యూ వచ్చేసి 5 అండ్ x/q. x వాల్యూ వచ్చేసి ఎంతమ్మా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5x/2. సో నాకు x/q కదా కావాల్సింది. x/q అంటే 5x/2 5/5 అంటే x/2 అయింది. అవి ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సో p అంటే 3 p + q 8 p + 2q 2q అంటే 10 13 p + 3q 15 అంటే 18 p + 4q 23 28 33 38 3 3 6 3 3 6 30 ఎక్కడో పోయిందట్టుంది. p + q 13 3 5 5 13 + 23 + 5 28 + 5 38 రాంగ్ చేసుకుంటే పోయినా ఇక్కడ రాయడం రాంగ్ రాశాను. p + q 5 రాశాను. p + 2q అంటే 10 + 3 13 రాయాలి. తర్వాత 15 + 3 20 + 3 25 + 3 30 + 3 35 + 3 35
సో మొత్తం నాకేం రావాలి 3 6 7 రావాలి 3 6 7 ఇంతవరకే రావాలి. అదే ఇది ఎక్స్ట్రా రాసిన అదే చూస్తున్నా. ఓకే తర్వాత బాబు x by q హోల్ పవర్ 7 x by q అంటే x by 2 సో x పవర్ 7 by 2 పవర్ 7 హోల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంత వదిలేసేయండి దీన్ని ఇంతవరకే ఇట్లా రాసి వదిలేసాడు. జనరల్ టర్మ్ యూజ్ చేసినా కానీ అంతే. ఒకవేళ మీరు జనరల్ టర్మ్ వెళ్ళాలంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n అని రాసుకుంటే n ప్లేస్లో మైనస్ n కదా n ప్లేస్లో మీరు రాసుకుంటా బోర్డు అట్లా రాసిన ఇదే వస్తుంది ఇట్లా రాసిన అదే వస్తుంది. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియర్ కదా? దాని తర్వాత 5th వన్ ప్రూవ్ దట్ C0 ప్లస్ 2C1 4C2 8C3 అండ్ సో ఆన్ 2 power n Cn. బాబు ఇందులో మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు ఏంది సార్? NC0 సార్ రండి NC1 x కొద్దిగా అక్కడ ఉండండి కొద్దిసేపు అయిపోయింది సార్. ఇంగ్లీష్ సార్ వచ్చేసారు రెడీగా ఉన్నారు. NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ NC3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ NCn ఇంటూ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. ఇందులో లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందమ్మా? NC0 ప్లస్ NC1 ఇంటూ 2 అంటే 2 టైమ్స్ ఆఫ్ NC1 ప్లస్ NC2 హోల్స్ ఇది ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ టైమ్స్ ఆఫ్ NC2 ప్లస్ 2 క్యూబ్ టైమ్స్ ఆఫ్ NC3 ప్లస్ అండ్ సో ఆన్ 2 పవర్ n టైమ్స్ ఆఫ్ NCn ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ 2 హోల్ పవర్ n. ఇదే మన అడిగిన క్వశ్చన్, ఇదంతా క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఏమైంది? 3 power n అయింది. హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ చేసేసామా లేదా? చేసేసాం. క్వశ్చన్ నెంబర్ 6 ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. దీంట్లో మిడిల్ టర్మ్ కావాలన్నాడు. మిడిల్ టర్మ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏమైంది బాబు? T(n/2 + 1) అయింది. సో T(10/2 + 1) విచ్ ఇస్ T5 + 1. T5 + 1. సో ఏమైంది సార్? T5 + 1 NC5 ఇంటూ క్యాపిటల్ X పవర్ n - 5 ఇంటూ క్యాపిటల్ Y హోల్ పవర్ 5. సో n అంటే ఎంత అక్కడ? 10C5 ఇంటూ క్యాపిటల్ X అంటే 3x/7 హోల్ పవర్ 10 - 5 ఇంటూ క్యాపిటల్ Y -2y హోల్ పవర్ 5. సో దిస్ ఇస్ 10C5 ఇంటూ 3 పవర్ 5 బై 7 పవర్ 5 ఇంటూ -2 పవర్ 5 ఇంటూ Y పవర్ 5 ఇంటూ X పవర్ 5 అంటే XY హోల్ పవర్ 5 ఇట్లా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద మిడిల్ టర్మ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం సార్. ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయంటే 10 minutes పడుతుంది. ఓకేనా? ఏం కాదు. ఓకే ఓకే ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. అడిపోకండి సార్, అడగండి. అది కెమెరా ఉంది కదా. లేకపోతే బయట కూర్చోండి ఏం కాదు. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రీట్ డేటా అని అన్నాడు. ఇచ్చిన డిస్క్రీట్ డేటా ఏదైతే ఉందో దానికి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటుంది. మీన్ డీవియేషన్ ఎవరిదో మీన్ అంటే తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఏంది? 3 6 10 4 9 10 ఇది మనకి ఇచ్చిన డేటా. దీంట్లో ఇప్పుడు నేనేం చేయాలి? ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అన్నాడు. అంటే ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ ఏమైంది బాబు? మొత్తం 6 ఉన్నాయి. బై 6 యాడ్ చేయాలి. 3 + 6 + 10 + 4 + 9 + 10. సో x ఈక్వల్ టు x బార్ ఈజ్ ఈక్వల్ టు 10 30 30 30 42 అయింది. 42/6 7 అయింది. x బార్ 7 వచ్చింది. సో x బార్ వచ్చిన తర్వాత ఏమన్నాడు? మీన్ డీవియేషన్స్ కావాలంటే మోడ్యులస్ ఆఫ్ xi - x బార్ ని సమ్మేషన్ చేయాలి బై n. దిస్ ఇస్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా. సో ఈ 7 ని దీంతో సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి. బట్ టేక్ ఓన్లీ ద పాజిటివ్ అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద డీవియేషన్స్? డీవియేషన్స్ ఏమైతాయి సార్ అని అంటే 7 - 3 4 7 - 6 1 7 - 10 -3 బట్ +3 రాయాలి. 7 - 4 3 7 - 9 2 7 - 10 3 ఇవి డీవియేషన్స్. ఇవన్నీ ఇక్కడ రాసుకోవాలి. సో 4 + 1 + 3 + 3 + 2 + 3 హోల్ బై 6. దిస్ ఇస్ 10 11 13 16/6. సో విచ్ ఈస్ 8/3. Am I correct? ఆన్సర్ 8/3 వచ్చిందా? 2.67. 3 2s are 6 6 అంటే 20 3 6s are 18 18 అంటే 20 మళ్ళీ 6s are 6 6 6 అని వస్తుంది. దీన్ని మీరు 2.67 అని రాసుకోవచ్చు.
వెరీ గుడ్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ చేయాలి. మీడియన్ అంటే ఏం చేయాలమ్మా? ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ లో పెట్టేస్తున్నా చూడండి. ఎట్లా? ఫస్ట్ స్మాలెస్ట్ ఎంత? 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 13. సరిపోయినాయా? 3, 6, 7, 3, 6, 7 సరిపోయినాయి. దీంట్లో మిడిల్ లో ఉన్నది ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్ తీసేస్తే మిగిలిపోయింది ఇక్కడ మీడియన్. క్యాపిటల్ M is equal to 6. మీడియన్ తెలిసిపోయింది. ఈ మీడియన్ కి నేను డీవియేషన్స్ రాయాలి. సమ్మేషన్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, సమ్మేషన్ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ క్యాపిటల్ M బై నంబర్ ఆఫ్ టర్మ్స్ n is equal to డీవియేషన్ 6 minus 2, 4, 3 plus 2 plus 0 plus 3 plus 4 plus 7 whole by number of terms any 7. So this is 7, 14, 14, 18, 18, 23. 23 by 7 అయింది. 3.28. 3.28 చేద్దాం ప్రెడిక్టెడ్ పేపర్స్ కూడా చేద్దాం. ఓకే, 21 అయింది. 20 అంటే 7 2s are 14 అంటే 60 ఉంది. 756 సరిపోయింది. 3.28. 23/7 కూడా వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రీట్ డేటా. ఇచ్చిన దాంట్లో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. మీన్ డీవియేషన్ అంటే ఇప్పుడే చెప్పాను. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే మీరు ఏం చేయాలి? ఎక్స్ బార్ కనుక్కోవాలి. కనుక్కొని మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోవాలి. అంటే సమ్మేషన్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. ఇదే ఇప్పటిదాకా నేను చేసింది. ఎక్స్ బార్ ఏమైంది సార్ అంటే మీన్ కనుక్కోవడమే కదా. 3, 3, 8 అయినాయి. సమ్ చేసుకుంటూ పోండి. సమ్ చేస్తే ఏమైంది? 6 + 7 + 10 + 12 + 13 + 4 + 12 + 16. సో యాడ్ చేసుకుంటూ పోదామా? 20, 25, 45, 55, 55, 65, 67, 65, 67, 67, 43, 50, 70 by 80. కరెక్టేనా వచ్చిందా? ఒకసారి చూడండి. ఎక్స్ బార్ కరెక్టేనా? మళ్ళీ ఒకసారి చేయాలి. 45 అయింది, 55 అయింది, 67 అయింది. 67 అంటే 84 అయింది. 84 అంటే 90 అయింది. సారీ, 90. 90 by 8 రైట్. వచ్చిన తర్వాత ఎక్స్ బార్ వచ్చింది కదా. ఎక్స్ బార్ ని సపరేట్ చేసుకుంటా పోవాలి. ఇక సపరేట్ చేసుకుంటా పోవాలి. 3, 6, 9. 80/80. మళ్ళీ ఒకసారి చేద్దామా? ఇది 20, ఇది 25, 45, 50, 67, 67, 74, 80. సారీ 80/80. ఇది 10 అయింది. 10 అయింది. ఇప్పుడు డీవియేషన్స్ రాసుకుంటూ పోవాలి. 10 తోటి ఏమొస్తాయి డీవియేషన్స్? 10 - 7, 4, 3, 0, 2, 3, 6, 2, 6 whole by number of terms 8. That's it. So ఇక్కడ 6, ఇక్కడ 6, 4, 10, 10, 23, 26. 26/8 అయింది. 24, 3.25 అయింది కదా. 3.25 is the correct answer. అవునా కదా? చెక్ చేసుకోండి. 3.25. ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో వేరియన్స్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాతో మీరు ఇప్పుడు చేస్తారు. సిగ్మా స్క్వేర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ బార్ తెలవాలి. ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై టోటల్ 8 ఉన్నాయి. సో యాడ్ చేసుకుంటూ పోదాం. 5 + 12 + 3 + 18 + 6 + 8 + 2 + 10. సో ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు బాబా యాడ్ చేసుకుంటూ పోదాం. ఇదేమైంది బాబు? 10, 10, 20 అయింది. 20, ఇది 30, 20 + 30, 50 అయింది. 50 + 9, 59, 59 అంటే 64 అయింది. 64/8, 8 అయింది ఎక్స్ బార్. సో నాకు సిగ్మా స్క్వేర్ కావాలి. సిగ్మా స్క్వేర్ అంటే ఏంది? సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై 8 మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డీవియేషన్స్ చేసుకుంటూ పోవాలి 8 తోటి. సో 8 - 5, 3 స్క్వేర్ 9 ప్లస్ 12 - 4 స్క్వేర్ 16 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 10 స్క్వేర్ 100 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 0 ప్లస్ 8 - 2 6 స్క్వేర్ 36 ప్లస్ 2 స్క్వేర్ 4 అయింది.
హోల్ బై 8 మైనస్ 64. ఇది వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ అంటే. సో సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బాబు 16 ప్లస్ 4 ఎంత బాబు? ఇది 20 ఇది 40 60 ప్లస్ 60 85 94 194 బై 8 మైనస్ 64 అంటే కరెక్టేనా? 64 అని రాసినాను. ఎక్స్ బార్ అంటే 64 రాశాను. సో సిగ్మా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎక్కడో తేడా కొడుతుందమ్మా, ఎక్కడో తేడా కొడుతుంది. ఇక్కడ న్యూమరేటర్ లేదో రాంగ్ రాసినట్టుందని కదా. $25,495. సార్ వెయిట్ చేస్తున్నానని చెప్పి ఫాస్ట్ రాసుకుంటూ పోతున్నా. ఇక్కడ పోయి ఉంటుంది. ఒక్కసారి మీరు చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. 3 కాబట్టి 9, ఇది 4 కాబట్టి 16, ఇది 5 కాబట్టి 25, ఇది 10 కాబట్టి 100, 2 కాబట్టి 4 0 36, ఇది కూడా 4 కరెక్టే కదా. xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ రాసిన. సో యాడ్ చేసేటప్పుడు ఏమైనా రాంగ్ పోయిందా? 20 ప్లస్ 40 60 85 94 194 by 8 minus 64. నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా, అట్లా రాకూడదే. సరే చూద్దాం. 48 ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. $24.25 అమ్మా. అది నెగిటివ్ అవుతుంది. 64 తీసేస్తే నెగిటివ్ అవుతుంది కదా. -64 ఉండదా? బతికిచ్చిర్రమ్మా, థ్యాంక్ యూ. నేను ఆ ఫార్ములా ఈ ఫార్ములా రెండు కలిపి రాస్తున్నా. -64 ఉండదు. ఇక్కడ రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే xi స్క్వేర్ బై 8 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఒకటి, లేదా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై 8 ఒకటి. అది సగం ఇది సగం రాసిన. నేను సార్ ఉన్నారన్న తొందరలో. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మీకు ఆన్సర్? రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది అంటున్నారు? 8 16 అంటే 3 మిగిలిపోయింది. 34 కదా. 24 32 అంటే 20. 24.25 వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఓవర్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. బాబా ఇది ఒకసారి 7 మార్క్స్ కూడా ఇచ్చాడు. ఇది 7 మార్క్స్ ఇచ్చాడు. దీన్నే 2 మార్క్స్ కూడా ఇచ్చాడు. నేను 7 మార్క్స్ దాంట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన. 7 మార్క్స్ దాంట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన. ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఇది మీరు చూసుకోవాల్సిందే. ఒక్కోసారి అడుగుతున్నాడు ఇట్లా, అందుకోసమనే ఆ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్. ఫస్ట్ వన్, ఏ పాయిసన్ వేరియబుల్ సాటిస్ఫైస్ దిస్, దెన్ p of i is equal to x equal to 5. పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి సార్? p of x equal to r అని ఉంటుంది సార్. దాంట్లో దీన్ని ఎట్లా రాస్తారంటే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ r బై r ఫ్యాక్టర్లు అని దీని ఫార్ములా. అర్థమైందా? ఇప్పుడు x equal to r equal to 1 కదా ఇక్కడ. సో ఏమి ఇచ్చాడు? p of x equal to 1 is equal to p of x equal to 2 అట. అంటే p of x equal to r అయితే ఇదైనప్పుడు p of x equal to 1 అంటే r ప్లేస్ లో 1 పెడతాం కదా. అప్పుడు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇజ్ ఈక్వల్ టు ఇదే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్. e పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్. లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ బై 2. సో ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా. లాంబ్డా 0 కాదు కాబట్టి లాంబ్డా ఏమైంది బాబు? 2 అవుతుంది. లాంబ్డా 2 పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి p of x ఈక్వల్ టు 5 ఎంత, వాల్యూ ఎంత అని అడిగాడు. అడిగితే ఏం చేస్తా? సేమ్ ఇదే ఫార్ములాలో దీని ఆన్సర్ ఏమొస్తుంది? లాంబ్డా e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ
లాంబ్డా పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్. బట్ లాంబ్డా అనేది 2 కాబట్టి e -2 into 2 power 5 by 5 ఫ్యాక్టోరియల్ అయింది. దట్స్ వాట్ ద ఆన్సర్ ఇస్. ఇదే ఆన్సర్. ఇక 5 ఫ్యాక్టర్లు ఏమైనా క్యాన్సిల్ చేసుకుంటానంటే చేసుకుంటే వెళ్ళిపోండి. Question number 2. If the mean and variance of the binomial variable x are 2.4 and 1.44 respectively, find p of x 104. Right. Mean and variance. Babu, mean enta? Mean ఏమైంది బాబు? NP అయింది. NP is equal to 2.4 అన్నాడు. వేరియన్స్ ఎంత? NPQ. ఏమైంది బాబు? 1.44 అయింది. అంటే ఇక్కడ మీకు P plus Q వాల్యూ కంపల్సరీగా ఏం కావాలి బాబు? 1 కావాలి. ఈ రెండింటిని డివైడ్ చేస్తా. NPQ బై NP చేస్తున్నాను చూడండి. NPQ అంటే 1.44 బై 2.4 ని డివైడ్ చేస్తున్నా. చేస్తే మీకు ఇక్కడ ఏమొచ్చింది బాబు? 24 అంటే 12 ఆర్ కదా, ఇది 12 2s ఆర్ 12 ఆర్ అంటే 1.2 బై 0.2 అంటే 0.6 వచ్చిందా లేదా? ఇది 0.6 వచ్చిందా లేదా? ఇంటూ 100 చేస్తే 240, 144 by 240, 144 by 240 అని అంటే బాబు ఇది 12 10s ఆర్ 20s ఆర్ 12 ఆర్ 12 12 4 5 20 అంటే 3/5 అంటే 0.6 కరెక్టే కదా? వి రోట్ కరెక్ట్లీ. సో 0.6 అయింది. దేని వాల్యూ 0.6 అయింది సార్? NP క్యాన్సిల్ అయిపోతే Q కదా. సో Q వాల్యూ 0.6 అయింది. Q వాల్యూ 0.6 అయితే P వాల్యూ ఏమైంది సార్? 0.4 అయింది. సో ఇప్పుడు నన్ను ఏమంటానంటే ప్రాబిలిటీ ఆఫ్ 1 less than or equal to ఇట్లా అడుగుతాను. ప్రాబిలిటీ ఆఫ్ 1 less than x less than or equal to 4 ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని P of x equal to 2 ప్లస్ P of x equal to 3 ప్లస్ P of x equal to 4 ఈ మూడు కనుక్కోవాలి. ఇదే కదా దీని యొక్క మీనింగ్. సో P of x equal to 2 అంటే ఏంటి సార్? ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఎలా చేస్తారు సార్? NCR. N అంటే ఎంత? N వాల్యూ కనుక్కోవాలంటే మీరు ఇక్కడ సాల్వ్ చేయాలి ఇక్కడ నుంచి. సో P అంటే నీకు ఆల్రెడీ 0.4 వచ్చింది కదా. NP is equal to 2.4. సో P వాల్యూ N వాల్యూ ఎంత బాబు? 2.4 by 0.4 అంటే 24/4. 6 4 24 6 అయింది. సో N వాల్యూ 6 అయింది కదా. సో ఫార్ములా వస్తాయి. NCR NC2 అంటే 6C2 ఇంటూ 0.4 పవర్ 2 ఇంటూ 0.6 పవర్ 4 ప్లస్ ఇది కూడా అంతే 6C3 ఇంటూ 0 హోల్ పవర్ 3 ఇంటూ 0.6 హోల్ పవర్ 3 ప్లస్ Px పవర్ 5 అంటే ఇది 6C3 ఇంటూ 0.4 హోల్ పవర్ 2 4 కదా 6C4 4 ఇంటూ 0.6 హోల్ పవర్ 3 అయింది. 3 కాదు 2 అయింది. వీటన్నిటిని యాడ్ చేసుకుంటా పోండి, వచ్చేదే మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 3. ఫర్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 6 అండ్ వేరియన్స్ 2 ఫైండ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. బాబు సేమ్ NP is equal to 6 అవుతుంది. NPQ is equal to 2 అవుతుంది. సో NPQ by NP is nothing but Q అయింది కదా. Q is equal to what is NPQ? 2/6 that is 1/3 అయింది. Q వాల్యూ 1/3 అయితే P వాల్యూ ఏమైంది సార్? P is equal to 1 minus 1/3 కదా. సో P is equal to 2/3 అవుతుంది. సో Q వాల్యూ తెలిసింది, P వాల్యూ తెలిసింది. ఫైండ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ N వాల్యూ ఏమైంది సార్ అంటే NP is equal to 6 కాబట్టి N is equal to 6/P కదా. సో N is equal to 6/P అంటే ఎంత? 2/3. సో N is equal to ఏమైంది బాబు అంటే 9 అయింది. సో ఐ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ 2 టర్మ్స్ కావాలట. సో ఒకటి ఏమైంది? P of x equal to 0 ఒకటి ప్లస్ లేదా P of x equal to 1. 2 టర్మ్స్ సబ్స్టిట్యూట్ కనుక్కోమంటే ఇట్లా చేయాలి. సో ఇదేంటి? 9C0 ఇంటూ P పవర్ అంటే 2/3 హోల్ పవర్ 0 ఇంటూ Q పవర్ అంటే 1/3 హోల్ పవర్ 9 అయింది. ఇది ఒకటి. P of x equal to 1 అంటే 9C1 ఇంటూ 2/3 హోల్ పవర్ 9 1 1/3 హోల్ పవర్ 8 అయింది. సో దీని 9C0 అంటే 1
ఇది 1, ఇది 1/3/9 అయింది ఫస్ట్ ఆన్సర్. 9C1 అంటే 9, ఇది 2/3 ఇంటూ 1/3/8 అయింది. సో ఇక్కడ నుంచి 3 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2/3/7 అని రాయాలి. సో రెండు ఆన్సర్లు వచ్చినాయి, 1/3/9 ఒకటి, 2/3/7 ఒకటి. సో you'll get 2 answers. Next, fourth question. The range of the random variable is 0, 1, 2, 3 given that. బాబు ఇది ఆల్రెడీ మనం చేసినాం. 7 మార్క్ క్వశ్చన్ లో చాలా 3 క్వశ్చన్లు అడిగాడు. ఇదే క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్ లో కూడా అడుగుతాడు. ఏం చేయాలి ఇక్కడ? P of x equal to 0 plus P of x equal to 1 is equal to P of x equal to 2 is equal to 1 కావాలి. ప్రాబిలిటీకి యాడ్ చేస్తే 1 కావాలి. అంటే 3c cube plus 4c minus 10c square plus 5c minus 1 is equal to 1 కావాలి. ఈ 3 ప్రాబిలిటీస్ ని యాడ్ చేస్తే 1 కావాలని చెప్పి నేను 7 మార్క్ క్వశ్చన్ ఇది చెప్పడం జరిగింది. 7 మార్క్స్ ఇక్కడ ఎందుకు అడిగాడు సార్ అంటే ఇక్కడ ఓన్లీ సి వాల్యూ అడిగాడు. అక్కడ 7 మార్క్స్ లో సి వాల్యూ అడిగాడు, వేరియన్స్ అడిగాడు, మీన్ అడిగాడు, అవన్నీ అడిగాడు కాబట్టి అది 7 అయింది. లేకపోతే ఇది 2 మార్క్స్ అయింది. ఇక్కడ నుంచి నాకు ఫైండ్ అవుట్ చేస్తే 3c cube minus 10c square plus 9c minus 2 is equal to 0 అయింది. సో సి వాల్యూ మీరు 1 పెడితే ఇది కరెక్ట్ అయింది. బట్ సి వాల్యూ 1 పెట్టిన తర్వాత మీరు సాల్వ్ చేసుకుంటా పోతే సి వాల్యూ మీకు ఒకటి 1/3 అని కూడా వస్తుంది. క్వాడ్రటిక్ లాగా దీన్ని డివైడ్ చేస్తే సి వాల్యూ 2 వస్తాయి. బట్ సి వాల్యూ కార్డ్ బి 1 ఉండదు కాబట్టి సి వాల్యూ 1/3 అని కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ 4 అండ్ రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ అవుట్. ఇప్పుడు దాకా చెప్పిన క్వశ్చన్స్ అన్ని ఇవే. బాబు మీన్ ఎంత? ఎన్పి 4 అయింది. వేరియన్స్ ఎంత? ఎన్పిక్యూ 3 అయింది. సో క్యూ ఈజ్ నథింగ్ బట్ ఎన్పిక్యూ బై ఎన్పి అంటే ఏమైంది బాబు? 3/4 అయింది. సో క్యూ 3/4 అయితే పి ఏమైంది బాబు? P is equal to 1 minus 1/q కాబట్టి సో P is equal to ఏమైంది? 1/4 అయింది. సో P వాల్యూ తెలుసు, Q వాల్యూ తెలుసు. ఇప్పుడు నాకేం కావాలట? P of x greater than or equal to 1 కావాలట. దీని ఏమని రాస్తాను? 1 minus P of x less than 1 అని రాసుకోవచ్చు కదా. అంటే 1 minus P of x equal to 0 అని రాయొచ్చుగా. రాసుకోవచ్చు సార్. సో 1 minus probability of x equal to 0 అంటే n కావాలి సార్ నాకు. NP లో n ఇంటూ P లో 4/P కదా సార్. సో n is equal to 4/P అంటే ఎంత వచ్చింది సార్? 1/4 సార్. సో n is equal to 16 అయింది సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు రాస్తాను ఇక్కడ nc0 అంటే 16c0 ఇంటూ p పవర్ 0 అంటే 1/4 పవర్ 0 ఇంటూ q పవర్ అంటే 3/4 హోల్ పవర్ 16. సో ద ఆన్సర్ ఈజ్ 1 మైనస్ ఇది 1 ఇది 1 3/4 హోల్ పవర్ 16 అవుతుంది. లేదా మీరు 4 పవర్ 16 మైనస్ 3 పవర్ 16 by 4 power 16 అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? రైట్. సో దిస్ ద వే టు సాల్వ్. సో థ్యాంక్ యూ ఆల్. సో దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ క్లాస్ ఉండబోతుంది. ఏ క్లాస్ గా వినేసేయండి. ఈ పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్ పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకేనా? కొత్తగా వచ్చిన పిల్లలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.